నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేసినా నాకు రిజల్ట్స్ కావాలి కూర్చుంటే కాదు. భగవద్గీతలో శ్లోకం ఇదే ఉంటుంది, ఎఫర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయి, రిజల్ట్స్ వదిలేసాయని. మంత్లీ మ్యాగజైన్ చదవాలా, న్యూస్ పేపర్ చదవాలా అంటే ఐ విల్ టెల్ న్యూస్ పేపర్స్. ఇప్పుడు నీకు తిరుపతికి వెళ్ళాలి, నీకు ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడు వెళ్ళలే, ఇప్పుడు వెళ్తున్నావు, సో నీకు దారి తెలియదు. నువ్వు ఒకసారి ఎండ్కి వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చినావు అనుకో, సెకండ్ టైం నువ్వు ఎంత బెటర్గా ప్లాన్ చేస్తావు. బుక్ చదవడం ఇలా అంతే. ఇప్పుడు ఏఐ ఇవన్నీ వచ్చినాయి, సో దాన్ని వాడుకొని ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఏఐ వాడుకొని నేను ఇంట్రోసింగ్ కన్క్లూషన్స్ ఎట్లా కొంచెం ఎన్రిచ్మెంట్ చేసుకున్నా. గ్రూప్ 2కి తెలంగాణ మూమెంట్ ఒకటే పేపర్ కాబట్టి కంపల్సరీ చదవాలి. శబరిమల టెంపుల్ది జడ్జ్మెంట్ వచ్చింది కదా, సో అందరు ఏం చదువుతారు, శబరిమల జడ్జ్మెంట్ ఏంటిది, ఆ జడ్జ్మెంట్ ఎవరు ఇచ్చారు, దాని జడ్జ్ ఎవరు, ఇట్లా వస్తుంది. బట్ అందులో క్వశ్చన్ ఏమొచ్చింది, ఆ తప్పు నెక్స్ట్ 3-4 డేస్ ఎగ్జామ్కి ఇంపాక్ట్ పడింది. మనకి 1 మార్క్తో ఇట్లా పోస్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 6 ఇయర్స్లో 5.5 ఇయర్స్ నాది 0% సక్సెస్. అది నీ ఫస్ట్ సక్సెస్. అది తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది మన తెలంగాణ కాబట్టి. గ్రూప్ 1 ఏంటంటే వైట్ గా చదవాలి, డీప్ కన్నా వైట్ చదివితే బెటర్. మాకు స్పెషల్గా ఏమైందంటే కోర్ట్ కేసెస్ ఇంకా చాలా కొట్లాటలు అవుతుంది ఎగ్జామ్ ముందు, అది నా ప్రిపరేషన్ పైన ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు నేను చదవాలి అవుతా అంటే నేను గివప్ ఇచ్చినట్టే అన్నట్టు నా మైండ్ సెట్ ఉండే, కానీ అట్లా కాదు, ప్లాన్ బి పెట్టుకోవాలి. ఎవరైనా కొట్టొచ్చు. మొన్న అసలుకి అతను ప్రైమ్ మొత్తం రిస్క్ లో పెట్టి నా కోసం చేసిండు, నాకన్నా ఎక్కువ కాల్స్ మా అన్నకు వస్తున్నాయి. అరే మీ తమ్మునికి ర్యాంక్ వచ్చిందంటే కదా మీ తమ్ముడు. వెల్కమ్ టు అవర్ సెకండ్ ఎపిసోడ్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి గ్రూప్ 1 ర్యాంకర్ మై ఫ్రెండ్ ఆదర్శ్ కుమార్. సో ఈరోజు మనం టీజీపీఎస్సీలో ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇన్ డీటెయిల్ ఎట్లా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలనే విషయాల గురించి ఈ పాడ్కాస్ట్లో డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ ఆదర్శ్. హలో సంపత్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఇప్పుడు ఒక బెనిఫిట్ ఏంటంటే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి, బీటెక్ ఫ్రెండ్ కాబట్టి నేను ఎట్లనైనా మాట్లాడచ్చు వితౌట్ ఎనీ మీరు గారు అనకుండా. సో ఈ పాడ్కాస్ట్ని ఎంత రాగా ఉంటే అంత డీటెయిల్గా మనము ఆస్పిరెంట్స్కి యూజ్ అయ్యేటట్టు తీసుకుపోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్, నాకు తెలుసు బట్ ఒకసారి వ్యూవర్స్కి అందరికీ నీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి. నా పేరు సూర్ణ ఆదర్శ్, నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. నా స్కూలింగ్ వచ్చేసి న్యూ క్యాంబ్రిడ్జ్ హై స్కూల్ గోషమైల్లో 2013 పాస్డ్ అవుట్. తర్వాత ఇంటర్ నారాయణ కాలేజ్ నారాయణగూడలో, దాని తర్వాత ఎంసెట్ రాసి ఇంకా శ్రీ హిందూ కాలేజ్లో సీట్ వస్తే 2019లో బీటెక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అంటే మళ్ళీ 2024లో గ్రూప్ 4 వచ్చింది, కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్ లాగా. దానికన్నా ముందే ఇది గ్రూప్ 1 రాసిండే, ఈ ఇయర్ జనవరిలో గ్రూప్ 4 జాబ్ ఎక్కిండే. తర్వాత 2 months తర్వాత ఇది వచ్చింది, గ్రూప్ 1 వచ్చింది. ఇంకా అది రిలీవ్ అయ్యి ఇందులో జాయిన్ అయిపోయినా. గ్రూప్ 1లో ఎంపీడీఓ పోస్ట్ వచ్చింది, 462.5 మార్క్స్, 344 స్టేట్ వైడ్ ర్యాంక్. ఓకే, సో ఇట్స్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఎట్లా ఉంది ఫీలింగ్? ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నావు కదా, సో ట్రైనింగ్కి వెళ్ళినావు. సో హౌ యూ ఆర్ ఫీలింగ్ దట్ గ్రూప్ 1 యూ అచీవ్డ్ ఇట్, రైట్? ఇది గ్రూప్ 1 మార్క్స్ వచ్చి మార్చ్లో అట్లా వచ్చింది, ఫెబ్ తర్వాత. అప్పుడు కొంచెం ఫీల్ ఉండే వచ్చినట్టు, ఇంకా తర్వాత కోర్ట్ కేసెస్ ఈ డీలే వల్ల ఆ ఫీల్ మొత్తం పోయింది. ఇప్పుడు నార్మల్ ఉంది, హ్యాపీయే, కానీ మార్క్స్ వచ్చినప్పుడు ఉన్నంత ఫీల్ లేదు. ఇంకోటి ట్రైనింగ్ స్టార్ట్ అయింది మాకు, ఎంపీడీఓ వాళ్ళకి 14 days ఫౌండేషనల్ కోర్స్ స్టార్ట్ అయింది టీజీఐఆర్డీలో రాజేంద్ర నగర్. ట్రైనింగ్ చాలా మంచిగా ఉంది. మళ్ళీ నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి, ఫ్రెండ్స్ అందరూ అంతా. కానీ చాలా షార్ట్ పీరియడ్, 14 days అంటే షార్ట్ పీరియడ్. ప్రస్తుతం మళ్ళీ తర్వాతకి ఇస్తా అంటున్నారు, చూడాలి. ఇప్పుడైతే 14 days, 2 days హాలిడేస్ ఉన్నాయి, ఇంకా ఇక్కడికి వచ్చి. సో మొత్తం మీద అయితే పోస్టింగ్ తీసుకుంటున్నావు. సో ఒక్కసారి నీ ఫ్యామిలీ మ్యాటర్లో ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు. మీ డాడీ ఏం చేస్తారు, మీ మమ్మీ ఏం చేస్తారు, అంటే నీ ఏ ఫైనాన్షియల్ పొజిషన్ నుంచి వచ్చినావు అనే విషయాల గురించి కూడా. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాకు ఒక ఎల్డర్ బ్రదర్ ఉన్నారు, యంగర్ సిస్టర్ ఉన్నారు. ఓకే. యంగర్ సిస్టర్ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది, పూజ, యాక్సెంచర్లో. నేను కూడా చెప్పు, మళ్ళీ ఫీల్ అవుతుంది. పూజ. మా ఎల్డర్ బ్రదర్ వచ్చి కళ్యాణ్. మా పేరెంట్స్, ఫాదర్ కాంట్రాక్ట్ బేస్డ్ డ్రైవర్ గవర్నమెంట్ దాంట్లో. మా మదర్ ఇంకా బ్రదర్ పార్కింగ్ కాంట్రాక్ట్ ఉంది మాకు ఒక ప్లేస్లో, అది చూసుకుంటారు. ఓకే. ఇది బేసికలీ ఫైనాన్షియల్ పొజిషన్. మేము కొంచెం పూర్ బ్యాక్గ్రౌండే, స్లమ్స్ నుంచి వచ్చి బయటకు వచ్చి మా మదర్ ఇంత దాకా తీసుకొచ్చింది. ఓకే. సో మొత్తం మీద అయితే బేసికలీ కింది నుంచి వచ్చి ఈరోజు ఈ పొజిషన్కి రావడానికి. సో ఒక వ్యక్తి గవర్నమెంట్ ఇట్లా హై సెక్టార్లో హై పొజిషన్లో ఉండాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాటర్ కావడానికి, ప్రూవ్ చేయడానికి నీ బ్యాక్గ్రౌండ్ ఒక ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు మనం. సో మనం బీటెక్ చేసినాం కదా, మనం బీటెక్లో ఉన్నప్పుడు మనం 3rd year వరకు 4th year వరకు మనం మేజర్ ప్రాజెక్ట్ మైనస్ సాఫ్ట్వేర్ ప్రిపేర్ అయినాం, పైథాన్ కోచింగ్ తీసుకున్నాం మనం ఎక్కడికి వెళ్ళి. సో దాని తర్వాత
యూఎస్ వెళ్దాం అనుకున్నాను మధ్యలో, మనం అనుకున్నాం కూడా. బట్ యూఎస్ వెళ్దాం అనుకున్నాం, మేమందరం సాఫ్ట్వేర్ సైడ్ వచ్చినాం. బట్ నీకెందుకు ఈ గవర్నమెంట్ సెక్టార్ యూపీఎస్సీ, నువ్వు యాక్చువల్లీ యూపీఎస్ ఆస్పిరెంట్ కదా, ఎందుకు ఈ యూపీఎస్సీ సైడ్ రావాలనిపించింది? అంటే వాట్ మోటివేటెడ్ యూ, హూ మోటివేటెడ్ యూ? అయితే ఇంటర్ వరకు అయితే నాకు అంత ఐడియా లేకుండే అంటే ఫ్యూచర్లో ఏం చేయాలని. 10th మంచి మార్క్స్ రాగానే చాలామంది ఎంపీసీ తీసుకో, ఇంజనీరింగ్ చేయొచ్చు, మంచి స్కోప్ ఉంటుంది అన్నారు. అదే మాటిని నారాయణలో జాయిన్ అయినా, ఎంసెట్ ర్యాంకిలో బాగానే వచ్చింది, సింధులో జాయిన్ అయినా. కానీ సెకండ్ ఇయర్కి ఒకటి అర్థమైంది ఏంటంటే, లైఫ్ ఒకవేళ బీటెక్ ఇంతే చేస్తే అయితే మనం యావరేజ్గా సెటిల్ అవుతాం లైఫ్లో, ఏం పెద్దగా చేయం. అట్లని చెప్పి మనం ఒక స్టార్ట్అప్ కంపెనీలో 2 years ఇంటర్న్షిప్ చేసినాం. సో ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఆ కార్పొరేట్ లైఫ్ స్టైల్ అర్థమైంది. అటు సైడ్లో బాగానే ఉంది, ఏదైనా ఒక టూల్ నేర్చుకొని మంచి ప్యాకేజ్తో చేయొచ్చు. కానీ నాకు మనీ అనేది ఎప్పుడు పెద్ద ఏం లాగా లేకుండే, బ్యాక్ ఆఫ్ ది మైండ్ యూపీఎస్సీ ఉండే అప్పటి నుండే. కానీ నాకు ప్రొసీజర్ తెలీదు, బుక్స్ తెలీదు, ఎట్లా చదవాలో, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఇలా తెలీదు. సో ఆఫ్టర్ బీటెక్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఇచ్చినప్పుడు చూస్తుండే చేయాలా వద్దా ఏం డిసైడ్ అవ్వాలని. ఇంకా అప్పుడు ఫిక్స్ అయినా సర్వీస్ సైడ్ వద్దాం, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అవుదాం, యూపీఎస్సీ అటు సైడ్ వద్దాం అని ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్. కానీ ఇంకా ఫస్ట్ 2 times ప్రిలిమ్స్ గిట్లా క్వాలిఫై అవ్వలేనప్పుడు ఒక పొలిటికల్ లీడర్ అన్నాడు, సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటే మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తున్నాం, ప్రిపేర్ అవ్వండి అన్నాడు. ఇంకా అప్పుడు యూపీఎస్సీయా టీజీపీఎస్సీయా ఆలోచిస్తుండే. ఒక 2 things, ఒకటి నాకు టీజీపీఎస్సీ ఎందుకు ప్రిపేర్ అయినా అంటే, వన్ థింగ్ తెలంగాణ క్యాడర్లో తెలంగాణలో సర్వ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ అంటే కొంచెం ఇష్టం, అవేర్నెస్ లేదు నాకు తెలంగాణ మూమెంట్ అవన్నీ అప్పుడు. కానీ ఎందుకో తెలంగాణ అంటే కంపారిటివ్ వేరే స్టేట్స్ కన్నా ఇష్టం ఉండే. ఇట్లా అని తెలంగాణ టీజీపీఎస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఓకే. సో నువ్వు, నాకు తెలుసు యాక్చువల్లీ నేను కూడా జాబ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం టైం ఉండే, అప్పుడు మన ఇద్దరం ప్రిపేర్ నువ్వు నాకు సజెషన్స్ కూడా ఇస్తుండే, మన ఇద్దరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుండే. సో అప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం, బుక్స్ చదువుకున్నాము. సో అప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే, నేను దీనికి చదివిన, టీజీపీఎస్సీ కూడా కొంచెం చదివిన. సో చదివినప్పుడు ఏంటంటే యూపీఎస్సీ స్టైల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఈజ్ డిఫరెంట్, టీజీపీఎస్సీ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్సీది మొత్తం అనలిటికల్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ టీజీపీఎస్సీది ఫ్యాక్ట్స్ బేస్డ్, మ్యాక్సిమం టైప్ 70 to 80% ఫ్యాక్ట్స్ బేస్డే ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్ నువ్వు అటు నుంచి యూపీఎస్సీ నుంచి టీజీపీఎస్కి స్విచ్ అయినప్పుడు ఎనీ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఆర్ ఇట్ బికమ్ ఈజీ ఫర్ యూ? అంటే ఛాలెంజింగ్ ఏం లేకుండే. టీజీపీఎస్సీలో ఇట్లా అనలిటికల్ బేస్డ్ చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, కానీ కంపారిటివ్లీ చూస్తే టీజీపీఎస్సీ సిలబస్ చాలా ఎక్కువ ఉండే. సపరేట్ తెలంగాణ మూమెంట్ సపరేట్ పేపర్ ఉండే. సో వేరే స్టేట్స్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ గ్రూప్ 1 మీన్ చాలా మోడరేట్ క్వశ్చన్స్ వచ్చినాయి, మరీ అంత టఫ్ ఏం అడగలేరు. చాలా మంది అనుకుంటారు తెలంగాణ మూమెంట్ ఈజీ ఉండే, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయని. కానీ మూమెంట్ ఇలా చాలా అనలిటికల్ ఉండే. అంటే ఒక్కో క్వశ్చన్లో ఒక డైమెన్షన్ లేకుండే, మల్టిపుల్ డైమెన్షన్స్ ఉండే. సో చాలా ఛాలెంజింగ్ ఉండే. తెలంగాణ సిలబస్, ఇండియన్ సిలబస్ చదవాలి ప్లస్ తెలంగాణ చదవాలి. సో కొంచెం హెక్టిక్ అనిపించింది. కానీ ఫస్ట్ 2 years ఆఫ్ ప్రిపరేషన్ తర్వాత ఒకసారి సిలబస్ అయిపోయినప్పటి నుంచి కామ్గానే వెళ్ళింది ప్రిపరేషన్ అంతా. ఓకే. సో ఈ జర్నీలో నీకు యూపీఎస్సీ రాసినావు, టీజీపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాసినావు. సో కొంతమంది నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా అంటారు. సో ఫస్ట్ నువ్వు కూడా అట్లా నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను, తర్వాత కొంతమంది నువ్వు అందరికి డౌట్స్ అడిగి అలా నేను కూడా ఒకసారి మాట్లాడుకున్నాం మనం. సో ఇట్లా మాట్లాడి ఇటు నుంచి ఇటు కొంతమంది స్విచ్ కావడానికి భయపడుతుంటారు, అంటే టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో సరిగా ఐడియా ఉండదు. బట్ యూపీఎస్సీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది. సో ఒకవేళ దీనికి దానికి రెండింటికి ప్రిపేర్ కావాలంటే యూ హ్యావ్ సీన్ బోత్, కాబట్టి ఏం సజెషన్ ఇస్తావు? యూపీఎస్సీ టీజీపీఎస్సీ అంటే ఇంకా అది నీ పర్సనల్ ఒపీనియనా? రెండు ప్రిపరేషన్ సేమే ఉంటుంది. టీజీపీఎస్లో నీకు కొన్ని సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి, సో అంత డిఫరెంట్ ఏమి ఉండదు. సో నువ్వు ఒక సబ్జెక్ట్ ఒక దానికి ప్రిపేర్ అవుతున్నావు అంటే బేసికలీ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఆల్సో. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ప్రిపరేషన్ ఆఫ్ స్టైల్ వేరే ఉంటుంది, గ్రూప్ 1కి యూపీఎస్సీకి సేమే ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అడిషన్ ఆఫ్ సిలబస్. టీజీపీఎస్కి నువ్వు తెలంగాణ సిలబస్ ఎక్కువ చదవాలి, గ్రూప్ 2 మిగతా గ్రూప్స్కి ప్యాటర్న్ ఆఫ్ ప్రిపరేషన్ మళ్ళీ డిఫరెంట్. సో యూపీఎస్సీ గ్రూప్ 1కి అయితే అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కంటే డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు మనకి క్లారిటీ ఉండాలి ఏ ఎగ్జామ్ చదువుతున్నాము. ఓకే. సో మనం ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం డీప్గా వెళ్తున్నప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీలో మెయిన్గా మనం గ్రూప్ 1 తీసుకుంటే
గ్రూప్ 1 తీసుకుంటే సో దాంట్లో మనకు 2 ఉంటాయి కదా, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. సో ఈ రెండింటికి ఓవరాల్ స్ట్రాటజీ ఏం వాడినావు నువ్వు? గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటే యూపీఎస్సీ ఇండియన్ సబ్జెక్ట్స్ అయితే యూపీఎస్సీ బుక్స్ చదివిండే. తెలంగాణ సబ్జెక్ట్స్కి అప్పుడేమో తెలుగు అకాడమీ వాళ్ళు బుక్స్ రిలీజ్ చేసినారు. సో అవి తెచ్చుకొని చదివిన. తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సివిక్ సెంటర్ వాళ్ళే చదివిన. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ చదవాలని మైండ్లో ఫిక్స్ అయ్యిండే. సో సివిక్ సెంటర్ వాళ్ళు మంత్లీ మ్యాగజైన్స్ ఇచ్చారు, అదొకటి చదివిన. సో ఈ బేస్డ్ దానిపైన ఎగ్జామ్ రాసిన, క్లియర్ అయింది. మెయిన్స్కి కొంచెం స్టైల్ అనేది చేంజ్ చేసిన మళ్ళీ. దానికి ఇండియన్ సబ్జెక్ట్స్కి అయితే యూపీఎస్సీ సోర్సే, మళ్ళీ అడిషనల్గా ఏం లేదు. పుట్టి తెలంగాణ సబ్జెక్ట్స్కి తెలుగు అకాడమీ నుంచి ఇంకా మాక్ క్వశ్చన్స్ ఉంటాయి చాలా ఇన్స్టిట్యూట్స్వి, అవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. అన్నీ తెచ్చుకొని ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ సబ్జెక్టు ఎలా అడుగుతున్నారు, వాళ్ళ మోడల్ ఆన్సర్స్ ఏంది, పుట్టి తెలంగాణ సిలబస్కి అట్లా చేసుకుంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా మెయిన్స్ రాసిన. సో మీరు ఇందాక కోచింగ్ సెంటర్ గురించి, సో ఒక ఆస్పిరెంట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 అని గ్రూప్ 3 గ్రూప్ 4 ఎనీథింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏది కొట్టాలన్నా కోచింగ్ అవసరమా? కోచింగ్ తీసుకోవాలా, లేదంటే వాడు సెల్ఫ్ స్టడీ చేసుకొని వాడు చదువుకోవచ్చా? లేదంటే యూట్యూబ్లో మనకు వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో కోచింగ్ అవసరం? నువ్వు కోచింగ్ తీసుకున్నావా? తీసుకుంటే వేటికి కోచింగ్ తీసుకున్నావు? కోచింగ్ నేను కోచింగ్ తీసుకోలే. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆప్షనల్కి శుభ్రానందన్ మ్యామ్ దగ్గర తీసుకున్నా, కానీ ఢిల్లీకి వెళ్ళి తీసుకోలే, ఆన్లైన్ బేస్ తీసుకున్నా. సో మిగతా జిఎస్కి సెల్ఫ్ ప్రిపరేషన్ చేసిన. సెకండ్ క్వశ్చన్, అసలు కోచింగ్ అవసరమా అంటే కొన్ని సబ్జెక్ట్స్ టఫ్ ఉంటాయి. అంటే మనం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి, కొందరికి డాక్టర్స్కి ఇట్లా ప్రిపేర్ అవుతారు. సో మన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఈ సబ్జెక్ట్స్, సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఎట్లా చదవాలో తెలియాలి మనకి. చాలా మందికి చదువుతారు బుక్స్ చదవమంటే, కానీ ఎంతవరకు చదవాలో, ఎక్కడ ఏం చేయాలో ఇట్లా ఇంపార్టెంట్. సో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి వీటిలో, ఎక్కడ వరకు చదవాలో చదవద్దు అని. అట్లని చెప్పి మొత్తం కోచింగ్లో జాయిన్ చేస్తున్న అవసరం లేదు. మనకి యూట్యూబ్స్లో సపరేట్ సిలబస్ బేస్డ్ క్లాసెస్ ఉంటాయి, సిలబస్ బేస్డ్ వీడియోస్ పెడతారు. సో అట్లా తీసుకుంటే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ ఒకటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి జాయిన్ అవ్వడం కన్నా సిలబస్ వైజ్ తీసుకొని చదవడం బెటర్. అంటే ఇప్పుడు కొన్ని కోచింగ్ సెంటర్స్ పాలిటిక్స్ ఫేమస్ ఉంటాయి, కొన్ని ఎకనామిక్స్కి ఫేమస్ ఉంటాయి, కొంతమంది సార్లు హిస్టరీ బాగా చెప్తారు. సో యూ ఆర్ టెలింగ్ దట్ ఏ దానికి సపరేట్గా కోచింగ్ తీసుకుంటే యూ విల్ పిక్ ఫర్ ద బెస్ట్ అని, అంతే కదా? అంతే, సిలబస్ వైజ్, టాపిక్ వైజ్. కొన్ని సబ్జెక్ట్స్ పాలిటిక్స్, గవర్నెన్స్ మనం ఓన్గా చదవచ్చు. హిస్టరీకి కొంచెం క్లాసెస్ వింటే వాళ్ళు కొంచెం గైడ్ చేస్తారు మనకి ఎంతవరకు చదవాలో ఏందని. సో అదొక్కటి క్రూషియల్, ఎంత చదవాలో ఎంత చదవద్దు. చాలా మంది చాలా కష్టపడతారు, అంతా చదువుతారు, కానీ అంత ఇంపార్టెంట్ లేదు. ఎగ్జామ్లో ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు రైట్ 200 words. సో ఆ టాపిక్ నువ్వు 200 words కన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ నువ్వు అంతలో కన్ఫైన్ చేయాలి. సో అది కోచింగ్ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు అంతే. స్టార్టింగ్ ఆఫ్ ప్రిపరేషన్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ త్రూ అవుట్ జర్నీ నువ్వు సొంతంగానే చదవాలి. సో మొత్తం మీద సెల్ఫ్ స్టడీ మీదనే ఉంటుంది. బట్ కోచింగ్ తోటి నీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి సబ్జెక్ట్స్ అని, బార్డర్స్ తెలుసు. సో మనకు నార్మల్గా ఎవరైనా ఆస్పిరెంట్స్కి ఇంటర్వ్యూ చూసినప్పుడు సిలబస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యువర్ ఇంపార్టెంట్ బుక్ ఈజ్ సిలబస్ అని చెప్తారు. సిలబస్ ఎప్పుడు నీ దగ్గర కాపీ ఉండాలి, ఆ సిలబస్ నుంచే చదువుకోవాలని చెప్తారు. సో గ్రూప్ 1కి గ్రూప్ 2కి దీనికి అన్నిటికీ సపరేట్ సిలబస్ ఉంటుందా, లేకపోతే అన్నిటికీ ఒకటే మ్యాక్సిమం సిలబస్ ఉంటుంది, ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుందా? సిలబస్ అయితే సేమే, అన్ని గ్రూప్స్కి సేమ్ ఉంది. కొన్నిట్లో కొన్ని అడిషన్ డిలిషన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్రూప్ 4లో తెలంగాణ మూవ్మెంట్ లేకుండే, గ్రూప్ 3లో లేకుండే, కానీ గ్రూప్ 2 గ్రూప్ 1లో ఉంది. మళ్ళీ దాని ప్యాటర్న్ గిట్లా డిఫరెంట్. గ్రూప్ 2లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, గ్రూప్ 1లో డిఫరెంట్. సో ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సిలబస్ అయితే కామన్, సోర్స్ గిట్లా కామన్. రెగ్యులర్గా ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు. ఆస్పిరెంట్స్ ఎప్పుడు నేను అబ్జర్వ్ చేసింది మ్యాక్సిమం నా చుట్టుపక్కల మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ జాబ్ క్రాక్ చేసి ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం గ్రూప్ 1 వైపు చూడరు. గ్రూప్ 1 అంటే వాళ్ళకి ఏదో ఇప్పుడు మన సివిల్ సర్వీసెస్ గురించి దీనికి ఎంత భయపడుతుంటారో, ఎందుకంటే దాంట్లో మెయిన్ ప్రిపరేషన్ స్టైల్ వేరే ఉంటుంది అండ్ ఆన్సర్ రైటింగ్ ఇది ఉంటుంది కాబట్టి భయపడుతుంటారు. అండ్ మోస్ట్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. సో దీని గురించి నీ టేక్ ఏంటి దీంట్లో? గ్రూప్ 1 అంటే మెయిన్లీ మనకి మెయిన్స్ ఒక్కటి డిఫరెన్స్, అక్కడ మన థాట్ పెట్టాలి పేపర్ పైన. ఇప్పుడు గ్రూప్ 1 ఆస్పిరెంట్, గ్రూప్ 2 ఆస్పిరెంట్కి సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. అవును, ఆ టాపిక్ పైన, ఆ సిలబస్ పైన నాలెడ్జ్ సేమ్ ఉంటుంది, కానీ వీళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు, వాళ్ళు కమ్యూనికేట్ చేయలేరు ఆన్ పేపర్. ఓకే. ఇంకోటి గ్రూప్ 2 మనకి ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే 1 stage ఎగ్జామ్, గ్రూప్ 1 2 stage ఎగ్జామ్. యాక్చువల్లీ 3 stage ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుండే, ఇప్పుడు లేదు. మేబీ తర్వాత రిఫార్మ్స్ ఇస్తా అంటున్నారు, ఇంటర్వ్యూ పెడతా అంటున్నారు, అదొక డిఫరెన్స్.
ఇంకో డిఫరెన్స్ గ్రూప్ 2లో మనకు ఆన్సర్ అక్కడనే ఉంటుంది. సో మనం చదివింది అక్కడ ఒకటి రీకాల్ చేసుకోవాలి. ఇక్కడ నీకు ఆప్షన్ లేదు. నువ్వు అక్కడ నీకు ఒకటి క్వశ్చన్ ఉంటుంది, ప్లెయిన్ పేపర్లు ఉంటాయి. సో నీ రీకాల్ చేసుకోవాలి వితిన్ 12 minutesలో. రీకాల్ చేసింది పేపర్లో కమ్యూనికేట్ చేయాలంటే కొంచెం ఛాలెంజింగే, కానీ చాలా ఈజీ. అది ఒక 3 months ప్రాక్టీస్ చేసినా కన్సిస్టెంట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ దగ్గరికి వెళ్తే నువ్వు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ నువ్వు రిఫరెన్స్ చేసిన బుక్స్ ఏంటి? మెయిన్ మన ఆస్పైరెంట్స్ అడిగేది బుక్స్ అనమాట. వాళ్ళు వేలు ఖర్చు పెట్టి ఈ ఆస్పైరెంట్ ఒక బుక్ చెప్తుంటాడు, ఆ ఆస్పైరెంట్ ఒక బుక్ చెప్తాడు, ఆ సార్ ఒక బుక్ చెప్తా ఉంటాడు. సో దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి బుక్స్ అనేది తెచ్చుకుంటారు. నేను కూడా నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. అంటే ఒక్కటే సబ్జెక్ట్ మీద 2-3 బుక్స్ కొన్నాం అప్పుడు తెలియక ఫస్ట్లో. సో అట్లాంటి వాళ్ళకు నువ్వు ఏ బుక్స్ ఇన్ని బుక్స్ చదువుంటావు, నువ్వు కూడా అట్లాంటి మిస్టేక్స్ చేసి ఉంటావు. బట్ నువ్వు ఇప్పుడు రిఫర్ చేయాలంటే పాలిటిక్ ఒక బుక్, ఎకనామిక్ ఒక బుక్, అట్లా ఒక్కొక్క బుక్ రిఫర్ చేయాలంటే నువ్వు చదివిన బుక్స్ ఒకసారి లిస్ట్ ఇస్తావు. నా ప్రిపరేషన్లో ఏమైందంటే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ వింటుండే, ఇంకా చాలా మందిని అడుగుతుండే ఏది చదవాలని. ఇంకోటి సెల్ఫ్గా అశోక్ నగర్కి వెళ్ళి బుక్ స్టోర్ చూస్తుండే, ఏది కొత్త బుక్ కనిపించినా తీసుకుంటుండే. నా దగ్గర స్టోర్ రూమ్లో ఒక చిన్న లైబ్రరీ లాగా ఉంది. నేను చేసిన తప్ప అది బుక్స్ కొన్నా, కానీ అంత టైం ఉండదు చదవనీకి. ప్రతి సబ్జెక్ట్కి బేసిక్ రూల్ ఏంటంటే ఒక సబ్జెక్ట్కి ఒక సోర్స్ పెట్టుకోవాలి, బేసిక్స్ దాని ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ చేయాలి. దాని తర్వాత నువ్వు వాల్యూ అడిషన్ చేయనీకే ఇన్స్టిట్యూట్స్వి మోడల్ ఆన్సర్స్ కానీ, టాపర్స్ ఆన్సర్స్ కానీ, ఇప్పుడు నీకు ఇంటర్నెట్ ఉంది, ఏఐ ఉంది, నువ్వు చాలా మంచిగా నోట్ చేసుకోవచ్చు. సో ఒక్క బుక్ రిఫరెన్స్ పెట్టుకొని సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ప్రిపేర్ అయితే చాలు. మనకి ఒక రూట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, సిలబస్, ఇవి రెండు భగవద్గీత మనకి. అంటే ఇప్పుడు యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 20 years మనకి మార్కెట్లో దొరుకుతాయి. అదేంటంటే యూపీఎస్సీ ఈ దారిలో వెళ్తుంది, నువ్వు ఈ దారిలోకి రా, నువ్వు ఆ దారి ఫాలో కాకుండా నీ ఓన్గా అనలైజ్ చేసినావు అనుకో, ఇన్స్టిట్యూట్ పేపర్స్ ఫాలో అయినావు అనుకో, నువ్వు దారి తప్పుతావు. సో నీకు యూపీఎస్సీ సిలబస్ ఉంది, క్లియర్గా డిఫైన్ చేసారు, వాళ్ళకి మెయిన్స్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఇట్లా చెప్పారు. వాళ్ళు ప్రిసైజ్గా ఉండాలి, ఆన్సర్స్ లాజికల్ వేలో ఉండాలి అని మెన్షన్ చేశారు. అదొకటి ఉంది, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంది. సో అతను ఆ టాపిక్ ఆ డైమెన్షన్స్లో అడుగుతున్నాడు, నీకు క్లియర్గా చెప్తుండు. సో నీకు ఇంకేం కావాలి? సో అవి పక్కన పెట్టుకోవాలి, ఒక సోర్స్కి ఒక బుక్ పెట్టుకోవాలి. పాలిటికే స్టాండర్డ్ బుక్ లక్ష్మీకాంత్, భగవద్గీత ఆల్ క్యాండిడేట్స్. నా దగ్గర కూడా ఉంది, ఇంత పెద్ద బుక్ ఉంటుంది. కానీ అది మెయిన్స్కి అంటే కొన్ని టాపిక్స్ మనం ఎండ్ ఆఫ్ ది డే ఒక బుక్ చదివిన తర్వాత బయట నుంచి చదవాలి మనం. గూగుల్ చేసిన ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఉంటాయి, కానీ టాపిక్ వైజ్ వెళ్ళాలి. గవర్నెన్స్కి ఇట్లా లక్ష్మీకాంత్ ఒక బుక్ ఉంది. హిస్టరీకి తెలంగాణ హిస్టరీకి నేను చెప్తా తెలుగు అకాడమీ, అది అదే పక్కన పెట్టుకొని చదవాలి. ఇంకా చాలా మటుకు తెలుగు ఎకనామీ అందరూ కొంచెం ఎక్కువ మంది ఫియర్ అయ్యే సబ్జెక్ట్, లేదంటే ఎక్కువ మందికి భయపడే సబ్జెక్ట్ ఏదంటే ఎకనామీ. చాలా భయపడుతుంటారు. ఎకనామీకి ఏం చదివినావు? నాకు ఇట్లా తెలంగాణ టీజీపీఎస్సీ స్టార్ట్ చేసినప్పుడు గ్రూప్ 1కి ఫస్ట్ అడల్ తెలంగాణ ఎకనామీ ఉండే, నాకు 50 marks ఉండే. అది ఇంకా సోర్స్ లేదు. సోర్స్ తెలుగు అకాడమీ ఉంది, కానీ అందులో 2 chapters కవర్ అవుతుండే తెలుగు అకాడమీలోకి వెళ్ళి, మిగతాదంతా కరెంట్ బేస్డ్ ఉండే. సో తెలంగాణ గవర్నమెంట్ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తుంది బడ్జెట్. అది చదివితే చాలు అసలుకి. అది 3 chapters కవర్ అవుతుంది తెలంగాణ ఎకనామీలోకి వెళ్ళి, 30 marks అందులో నుంచే కవర్ అవుతుంది. ఇంకా మిగతా 2 chapters తెలుగు అకాడమీలోకి వెళ్ళి చదవచ్చు. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ సర్వే ఎట్లా రిలీజ్ చేస్తుందో ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రతి ఇయర్ అవుట్లుక్ రిలీజ్ చేస్తారు. అది చదివితే ఎకనామిక్ అది చదివితే 3 units వరకు ఈజీగా కవర్ అవుతుంది. ఇంకా మిగతా 2 units నేను తెలుగు అకాడమీలోకి వెళ్ళి చదివిన. అంటే కొంచెం బిఫోర్ నిజాం పీరియడ్లో ఎకనామీ ప్లస్ మనకి తెలంగాణ వచ్చినప్పటి నుంచి బైఫర్కేషన్ అయినంత వరకు ఎకనామీ పిక్చర్ అడుగుతారు వాళ్ళు. సో అవి 2 అందులో కవర్ చేసి ఆఫ్టర్ 2014 అవుట్లుక్లో ఉంటుంది మనకి. ఇవి చదివితే బేసికలీ తెలంగాణ ఎకనామీ 50 marks కవర్ అవుతుంది. ఇండియన్ ఎకనామీ బుక్ ఏం చదివినావు? ఇండియన్ ఎకనామీకి నేను మృణాల్వి క్లాసెస్ వింటుండే. 2014-15 వీడియోస్ ఉండే యూట్యూబ్లో. మీ అందరి వ్యూవర్స్ చెప్తున్నా, ఎవరికైనా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తే మృణాల్ వీడియోస్ ఉంటాయి. ఎకనామీ జీరో. మేము ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినప్పటికీ మృణాల్ వీడియోస్ కనుక మీరు చూసారు అనుకో, యూ విల్ బీ ఎక్సలెంట్ ఇన్ ఎకనామీ. సో యూ కెన్ కంటిన్యూ. అంటే ఇప్పుడు తను అన్ అకాడమీకి వెళ్ళి లెంతీ పేపర్స్ అట్లా ఇస్తుండు, ప్రిలిమ్స్కి అలాగా మెయిన్స్కి అలాగే ఇస్తుండు. సో అప్పటి నుంచి నేను అతను ఆ మెటీరియల్ ఫాలో అవుతలేను, కానీ నేను 2014-15 వీడియోస్ విన్నా మృణాల్వి. కాన్సెప్ట్స్ చాలా మంచిగా చెప్పింది. లిస్ట్ ఉంటుంది, హిందీలో చెప్తాడు, చాలా బాగా చెప్తాడు. ఇంకొకసారి కాన్సెప్ట్స్ క్లియర్ అయిన తర్వాత మనం ఏ స్టాండర్డ్ బుక్ తీసుకొని చదివినా చాలు.
బేసికల్ ఏంటంటే ఒక స్టాండర్డ్ బుక్ పెట్టుకొని సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని ప్రీవియస్ ఇయర్ పక్కన పెట్టుకోవాలి. ఈ 3 పెట్టుకొని టాపిక్స్ వైజ్ కంప్లీట్ చేస్తే బెటర్. ఒక డేలో 2 టాపిక్స్, ఎకనామీలో 2 టాపిక్స్ చదువుతా అంటే ఆ 2 టాపిక్స్ అయిపోయినాక తర్వాత థర్డ్ టాపిక్ వెళ్ళాలి. అట్లా టాపిక్ వైజ్ చదివితే చాలు. అంతేగాని ఇదే బుక్ చదివితే అన్ని కవర్ అవుతాయి అని లేదు. ఏ బుక్ పర్ఫెక్ట్ ఉంటుంది ఏంటంటే నీకు ఒక బేసిక్ ఇస్తుంది, ప్రతి బుక్ బేసికే ఇస్తుంది. తర్వాత నువ్వు ఇంటర్నెట్ నుంచి అన్నా, ఇన్స్టిట్యూట్ నోట్స్ నుంచి అన్నా, మోడల్ ఆన్సర్స్ నుంచి అన్నా ఎన్రిచ్మెంట్ చేసుకోవాలి. ఏది మొత్తం 100% ఏ బుక్లో ఉండదు. ఓకే, బేసిక్స్ మాత్రం స్టాండర్డ్ బుక్స్ నుంచి మనకు దొరుకుతాయి. ఏ బుక్ చదివినా మన గోల్ ఆ ఏం ఉండాలంటే ఆ బుక్ చదివేటప్పుడు మన బేసిక్స్ అన్నీ కవర్ చేయాలి, కాన్సెప్ట్స్ కవర్ చేయాలి అంతే. అంతేగాని మనం డైరెక్ట్ ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తే ఇందులో నుంచి ఇవే రాయాలి అట్లా లేదు. నీకు కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే నువ్వు ఓన్గానన్నా రాయొచ్చు. నీకు తెలుస్తుంది కాన్సెప్ట్ క్లియర్ అయితే నేను ఎక్కడ బ్లాకింగ్ ఉన్నా, ఎక్కడ నేను ఎండింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ChatGPT ఉంది, అదర్ AI యాప్స్ ఉన్నాయి, హ్యాపీగా వాడుకోవచ్చు. అంత బుక్స్ పైన అంత కాన్సన్ట్రేషన్ వద్దు. సిలబస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాపిక్, ఆ టాపిక్ కంప్లీట్ చేస్తే చాలా ఆడేకి. ఓకే, సో టాపిక్స్ అంటున్నావు కాబట్టి ఇది నాకు కూడా వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము ఒక డేలో చదువుతాం, లైక్ 8 hours or 6 hours ఇది చదువుతుంటాం. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఒకటే రోజు 2 గంటలు ఒక సబ్జెక్ట్, 2 గంటలు ఒక సబ్జెక్ట్, 2 గంటలు ఒక సబ్జెక్ట్ చదువుతుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, ఒకటే సబ్జెక్ట్ని 1 week or 2 weeksలో కంప్లీట్ చేస్తుంటారు. సో ఇందులో ఎఫెక్టివ్ ఏది? ఇందులో మీరు ఏదో ఒకటి ఫాలో అయ్యి ఉంటారు కదా, ఇందులో ఎఫెక్టివ్ ఏది? 3 ఒకటేసారి చదవడమా, లేకపోతే ఒకటే సబ్జెక్ట్ని 1 week కంప్లీట్ చేయడమా? నేను ఎట్లా చదువుతున్నా అంటే నేను 2 సబ్జెక్ట్స్ పెట్టుకుంటుండే. ఎందుకంటే మనకు మెయిన్స్ రాసేటప్పుడు, ప్రిలిమ్స్ రాసేటప్పుడు అయితే అన్ని సబ్జెక్ట్స్ నాలెడ్జ్ ఒకటేసారి రీకాల్ చేయాలి. మెయిన్స్ రాసినప్పుడు 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ సబ్జెక్ట్స్. అవన్నీ ఒకటేసారి రీకాల్ చేయాలంటే కొంచెం మల్టిపుల్ ఒకటే టైంకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆలోచించేంత కెపాసిటీ ఉండాలని అర్థమైంది. సో నేను 2 సబ్జెక్ట్స్ పెట్టుకుంటుండే. పాలిటీ, ఎకనామీ కలిసి చదువుతుండే. జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, మార్నింగ్ జాగ్రఫీ అయితే ఈవినింగ్ ఎన్విరాన్మెంట్, ఎందుకంటే సేమ్ ఉంటుంది, ఓవర్లాపింగ్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇంకా 2 సబ్జెక్ట్స్ చదవచ్చు అని అట్లా మల్టిపుల్వి చదువుతుండే. అట్లా చదివినా బెటరే. లేకపోతే కొందరు ఉంటారు ఒక 2 hours ఒక సబ్జెక్ట్ మీరు అన్నట్టు చదువుతారు, ఇంకా వాళ్ళ ప్రిపరేషన్ ఆఫ్ స్టైల్ ఇంకా అది. వాళ్ళు ఇట్లా అట్లా చదవడం వల్ల మోస్ట్ ఎఫెక్టివ్ వేస్ ఉంటాయి కదా. కొంతమంది ఇప్పుడు 3 సబ్జెక్టులు చదువుతున్నాను అనుకో, వన్ మైండ్లో ఇది సగం ఉంటుంది, ఇది సగం ఉంటుంది, ఇది సగం. అదే ఒక సబ్జెక్ట్ ఆ రోజు చదివినప్పుడు ఆ 3 మొత్తం అదే దాంట్లో ఉంటుంది. అంటే నేను అట్లా చదువుతాను అనమాట. సో నేను అడుగుతాను, నువ్వు నీ ప్రిపరేషన్ స్టైల్ ఏందని. అది నాది మైండ్ సెట్ అయితే క్లియర్గా ఉంటుంది. ఎవరికి ఎట్లా చదివినా ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్ రాసేటప్పుడు నువ్వు రీకాల్ చేయాలి అంతే. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఒకటేసారి రీకాల్ చేయాలి. ఎకనామీ ఓరియంటెడ్ ఆలోచించాలి, ఎన్విరాన్మెంట్ ఓరియంటెడ్ ఆలోచించాలి. మళ్ళీ ఇదంతా ఆలోచించడం అవర్స్ గ్యాప్లో. ఈ అవర్లో 5 క్వశ్చన్స్ అయిపోయినా నెక్స్ట్ అవర్లో మళ్ళీ ఆ డైమెన్షన్స్ ఆలోచించాలి. ఓకే, సో ఇందులో మోస్ట్ బుక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు సో కొంతమంది ఏం చేస్తారంటే ఒకటే సబ్జెక్ట్ 3 బుక్కులు చదువుతుంటారు. అట్లా చదవడం మంచిదా, లేదా ఒకటే బుక్ని 3 సార్లు చదవడం మంచిదా? అట్లా అయితే నేను 3 books ప్రిఫర్ చేయను. నేను ఒక బుక్ పెట్టుకొని ఆ టాపిక్వి షార్ట్ నోట్స్ చేసుకొని, ఒకటి మనకి క్లారిటీ ఉండాలి. మెయిన్స్లో మనం ఎట్లా రాసాం ఆన్సర్స్. ఇప్పుడు జీడిపి పైన ఉంది టాపిక్, జీడిపి పైన క్వశ్చన్స్ వస్తాయి, ఏ డైమెన్షన్స్ వస్తాయి, ఏ డైమెన్షన్ వచ్చినా నేను 200 wordsలో ఎంత రాస్తా. ఆ క్లారిటీ ఉందనుకో నీ ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుంది. నువ్వు చాలా తక్కువ టైంలో టాపిక్ కంప్లీట్ చేస్తావు. నువ్వు ఆ మైండ్ సెట్ లేదనుకో, ఎగ్జామ్ రోజు ఎట్లా రాస్తా అని నువ్వు చదువుకుంటూ పోతూనే ఉంటావు, నువ్వు పెద్ద ఎకనామిస్ట్ అవుతావు. కానీ నువ్వు జాబ్ కొట్టలేవు. ఆ రోజు నువ్వు ఒక ఆస్పిరెంట్గా 200 words ఆ 12 minutes రాయాలంటే కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆ క్రక్స్నెస్ ఉండాలి. అంతే చదువుకుంటూ పోతుంటే కాదు. సో ఇప్పటివరకు మనం అన్ని ప్రిలిమ్స్ ఇవే ఆల్మోస్ట్ డిస్కస్ చేసాం. సో ఇదే ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ Group 2కి, Group 3కి, Group 4కి కూడా సేమ్ ఉంటుంది కదా. ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అనేది ప్రిలిమ్స్కి సేమ్ ఉంటుంది. బట్ మెయిన్స్కి వచ్చేసరికి ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్ నాకు తెలిసి, నేను నిన్ను చూసినా కాబట్టి నాకు తెలిసి ఏమైనా అంటే, నువ్వు యూపీఎస్సీకి ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ ప్రిలిమ్స్ రాకముందుకే నువ్వు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుండే. సో దానివల్ల నీకు ఇది హెల్ప్ అయింది. సో నీ ఆన్సర్ రైటింగ్ స్టైల్ ఎట్లా ఉండే, నీ స్ట్రాటజీ ఏముండే, నువ్వు ఏదన్నా టెస్ట్ సిరీస్ తీసుకొని కానీ ఎట్లా ప్రాక్టీస్ చేసినావా, ఎవరు కనెక్షన్ చేస్తున్నావు నీ క్వశ్చన్స్? నాకు లక్కీలీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కొందరు మెయిన్స్ రాసే వాళ్ళు ఉండే నా లైబ్రరీలో. వాళ్ళు అన్నారు వాళ్ళు మెయిన్స్ రాసి క్లియర్ అవ్వలేదు. నాకు అప్పుడు అర్థమైందంటే నాకు ప్రిలిమ్స్ పెద్ద మౌంటైన్ సమ్మిట్ లాగా ఉండే. అంటే 3 stages 3 different పీక్స్ ఉంటుండే నాకు. సో వాళ్ళు ప్రిలిమ్స్ అయినారంటే వాళ్ళు చాలా గ్రేట్ అన్నట్టు ఉంటుండే. కానీ నాకు అర్థం ప్రాక్టికల్గా ఆలోచించాలంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ కంప్లీట్ చేయాలి. సో నేను అప్పుడే ఫిక్స్ అయినా ఫస్ట్ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అని మెయిన్స్ చదువుతుండే.
స్టార్టింగ్లో చాలా ఆన్సర్స్ రాసిన, ఒక 90 days అయితే కంటిన్యూస్ డైలీ ఆన్సర్స్ రాస్తుండే. డైలీ ఒక ఆన్సర్, ఒక్కొక్క ఆన్సర్ 25 minutes రాస్తుండే, 3 pages మళ్ళీ. నువ్వు మన వాట్సాప్ గ్రూప్లో, మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆన్సర్స్ షేర్ చేస్తుండే, ఇది రాసిన అని. అవును తెలుసు. సో యూపీఎస్సీలో అయితే 9 minutesలో రాయాలి ఒక ఆన్సర్. నేను స్టార్టింగ్ డేస్లో ప్రాక్టీస్ చేసినప్పుడు 25 minutes 28 minutes తీసుకున్నా, 3 papers రాయనికనే. కానీ కన్సిస్టెంట్గా రాస్తుంటే నాకు ఇంకోటి ఏం వెళ్ళిపోయిందంటే, నేను టాపర్స్ ఆన్సర్స్ చూసిన. మనకి ఫోరం ఐఎస్ వాళ్ళు, విజన్ వాళ్ళు టాపర్స్ కాపీస్ పెడతారు, అవి ఇస్తారా ఆన్లైన్లో ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. సో నేను అవి చూస్తుండే. సో ఇప్పుడు 1857 రివల్ట్ ఉంది, అందరికి సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఆ రోజు మనం వాడు అడిగిన డైమెన్షన్ ఆ 150 wordsలో ఎట్లా కన్ఫైన్ చేసి రాస్తున్నా నేర్చుకున్నాను నేను. సో వాళ్ళ బాడీలో రాస్తుండే, డిఫరెంట్ డైమెన్షన్స్ రాస్తుండే, క్రక్స్గా రాస్తుండే, విత్ ఎగ్జాంపుల్ రాస్తుండే. సో ఓకే ఇంత రాస్తే చాలా అన్నట్టు అక్కడ నుంచి బిల్డప్ అయింది టాపర్ ఆన్సర్స్. ఎస్ఎస్ కానీ టాపర్స్ చూస్తుండే, చూసి ఇంకా నేను గిల్లి అదే రిఫ్లెక్ట్ చేసి రాయడం స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. ఇంకోటి అనుదీప్ దూరిశెట్టితో ఒక బుక్ చదివిన, ఫండమెంటల్స్ ఆఫ్ సివిల్ టాపర్ 2017 స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇండియా లెవెల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అతనిది ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్ బుక్ ఉండే, అది మార్కెట్లో దొరుకుతుంది, అది తీసుకొని చదివి ఇంకా అప్పుడు కొంచెం స్టైల్ అనేది చేంజ్ చేసిన, అదే వెళ్ళిపోతుంది. ఆ బుక్ చదివినా, టాపర్స్ ఆన్సర్స్ చూసినా మనకి ఆన్సర్ రైటింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఆ భయం వెళ్ళిపోతే మనం ఈజీగా చదవగలుగుతాం, ఈజీగా ముందు పోగలుగుతాం. ఒక మేబీ 100 days డైలీ ఒక ఆన్సర్ రైటింగ్ ఎంత టైం రాసినా కానీ ఆన్సర్ రైటింగ్ రాయాలన్న ఏం పెట్టుకొని రాస్తే యూ విల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ అంటావు. మనం డైలీ అంటే ప్రిపరేషన్లో ఇప్పుడు నేను 2 subjects చదువుతుండే, జాగ్రఫీ ఇంకా ఎన్విరాన్మెంట్. జాగ్రఫీలో ఏదో లైన్ స్లైడ్స్ ఏదో టాపిక్ చదివినప్పుడు ఆ ప్రిపరేషన్ అంటే అటు చదవంగానే బుక్ క్లోజ్ చేసి మనం రాయడం ప్రాక్టీస్ చేయాలి ఒక పేపర్ పైన. అసలు లైన్ స్లైడ్స్ అంటే ఏంటిది, ఇండియాకి ఎక్కడెక్కడ ప్రోన్ ఉన్నాయి, ఇంత ముందుకు ఏమైనా డిజాస్టర్స్ అయినాయా, అయితే ఎట్లా డీల్ చేసినాం, ఇంకెట్లా డీల్ చేయాలి, ఇట్లాంటి థాట్ తెచ్చుకొని మనం పేపర్ పైన పెట్టినాం అనుకో, అప్పుడు ఆన్సర్ రైటింగ్ ఈజీ అవుతుంది. అంతేగాని నేను ఆన్సర్స్ రాయాలి అని చెప్పి బుక్ తీసుకొని రాస్తే కాదు. సో నీకు ఒక క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మనకు క్వశ్చన్స్ కావాలంటే ఎక్కడ నుంచి వస్తాయి? ఇప్పుడు నువ్వు టెస్ట్ సిరీస్ తీసుకున్నా అని చెప్పినావు ఇంత ముందు ఫస్ట్లో. సో ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్నావు, మనకు కరెక్షన్స్ ఎవరు చేస్తారు, క్వశ్చన్స్ ఎట్లా? నేను టెస్ట్ సిరీస్ సివిక్ సెంటర్లో తీసుకున్నా. కానీ నేను ఒక తప్పైన పని ఏం చేసిన అంటే, నేను అప్పటికి సిలబస్ కంప్లీట్ అవ్వలేను అది. ఓకే. సో నా నోట్స్ గిలా రెడీ లేకుండే. సో నేనేం పర్సనల్గా ఫీల్ అవుతా అంటే, ఒకసారి ప్రిపరేషన్ కంప్లీట్ అయినాక నోట్స్ రెడీ ఉన్నప్పుడు టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే బెటర్. ఎందుకంటే ఆ టాపిక్ నీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉన్నాయి, నీకు కొంచెం నాలెడ్జ్ ఉంది. నువ్వు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ చేసినావు అనుకో, తెలుస్తుంది నీకున్న నాలెడ్జ్ ఎంత, నువ్వు పేపర్ పైన ఎంత పెట్టినావు. తర్వాత వాళ్ళు ఇచ్చే మోడల్ ఆన్సర్ చూసినావు అనుకో, నువ్వు ఏ డైమెన్షన్స్ రాయాలి అనేది అట్లా ఎన్రీచ్ అవుతుంది నీకు. అంతేగాని నువ్వు సిలబస్ చదువుకున్న డైరెక్ట్ టెస్ట్ సిరీస్ రాసంటే వేస్ట్. నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అయ్యి నోట్స్ రెడీ హ్యాండీ నోట్స్ పెట్టుకొని నువ్వు టెస్ట్ సిరీస్ రాస్తే నీ ఆన్సర్స్ మస్తు ఇంప్రూవ్ అవుతుంది. బట్ టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్. టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్. అది ఇన్స్టిట్యూట్లో రాస్తావా, నీ సెల్ఫ్గా రాస్తావా నీ ఇష్టం. కానీ నువ్వు మాత్రం టెస్ట్లు అయితే రాయాలి డైలీ. ఇప్పుడు 1 hourలో 5 questions తీసుకొని రాస్తూనే ఉండాలి. టెస్ట్ సిరీస్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకు సిలబస్ ఇస్తారు, విత్ ఇన్ టైం ఇస్తారు, కరెక్షన్ చేసి ఇస్తారు. నువ్వు సెల్ఫ్గా నువ్వు అవి చేసుకోగలుగుతా అంటే చేసుకోవచ్చు. అంటే నువ్వు ఆల్మోస్ట్ ఎగ్జామ్ సెంటర్లో ఎట్లా ఉంటావో అట్లా ఆ స్టైల్ని నువ్వు అలవాటు చేసుకోవాలి. మళ్ళీ నీకు ఎంత అలవాటు చేసుకోవాలంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నీకు అది నార్మల్ మాక్ ఎగ్జామ్ లాగా అనిపించాలి. అట్లా అంతవరకు నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా. ఒకసారి గ్రూప్ 1 మెయిన్స్ ప్యాటర్న్ చెప్పు. ఈ 6 subjects ఎన్ని డేస్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది ప్యాటర్న్, హౌ స్ట్రెస్ఫుల్ ఇట్ ఈస్? 7 days టోటల్. ఫస్ట్ డే మనకి క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది ఇంగ్లీష్, మిగతా 6 days 150 marks ఈచ్ పేపర్ 150 marks. సో టోటల్ 900 marks. ఓకే. 150 marksకి 15 questions ఇస్తారు, 3 hours. అంటే 1 questionకి నీకు 12 minutes వస్తుంది. సో ఈజీయే. ఇది ప్యాటర్న్ బేసికలీ. ప్రతి 150 marks ఈచ్ పేపర్, 15 questions, 1 questionకి 12 minutes. అంటే 1 subjectకి 1 hour అనుకో. అంటే పాలిటీ నుంచి 5 questions, హిస్టరీ నుంచి 5 questions. ఓకే. అట్లా. సో ఇప్పుడు సపోజ్ నేను 2 పేపర్లు మంచిగా రాసిన, 3వ పేపర్ మంచిగా రాయాలి. సో అది స్ట్రెస్ తీసుకుంటే మిగతా 3 పేపర్ల మీద పడుతుంది. సో అది ఎఫెక్ట్ చేస్తుంది. సో దాని మీద కొంతమంది రాయలేదు అనుకుంటారు, ఒక పేపర్ టఫ్ వచ్చింది అనుకుంటారు. బట్ ఆన్కి టఫ్ వచ్చిన పేపర్ అందరు కూడా టఫే ఉంటుంది, అంతే కదా? సో అట్లాంటి నువ్వేమైనా ఫేస్ చేసినావు నీ ఎగ్జామినేషన్ జర్నీలో, ఈ మెయిన్స్లో? నా జర్నీ అంటే 7 days నేను అసలు మర్చిపోను ఇప్పటికీ. అప్పుడు మళ్ళీ ఎప్పుడైనా కళ్ళలో నన్ను వస్తే భయం వేసేది ఫుల్. ఆ 7 days ఫుల్ అది ఉండే. ఎందుకంటే
మాకు స్పెషల్గా ఏమైందంటే కోర్ట్ కేసెస్ ఇంకా చాలా కొట్లాటలు అవుతుండే ఎగ్జామ్ ముందు. అది నా ప్రిపరేషన్ పైన ఎఫెక్ట్ పడింది. అందరూ ఫుల్ ఉండే, స్టూడెంట్స్ అందరు రోడ్ పైన వచ్చినారు, క్యాన్సిల్ చేయండి ఏదో ఇష్యూ పైన, క్వశ్చన్స్ రాంగ్, G29 ఏదో ఇష్యూస్ ఉండే. ఇప్పుడు నేను చదవాలో వద్దా, చదివితే ఎట్లయినా లాస్ అవ్వదు, కానీ ఆ భయం ఉంది, ఇంత ఎఫెక్ట్స్ పెడితే ఇప్పుడు క్యాన్సిల్ అయితే ఎట్లా అని. అది కొంచెం ఎఫెక్ట్ అయింది. కానీ ఇంకా మేము ఫస్ట్ డే క్వాలిఫైయింగ్ పేపర్ రాసినప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఓకే. సో మేము ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత క్యాన్సిల్ గిట్లా అవ్వచ్చు, రేపు నుంచి ఎగ్జామ్ ఉండేది. సో మాకు క్లారిటీ లేదు. కానీ మళ్ళీ ఒక 5 days ముందు డిసైడ్ అయిందని అంటే క్యాన్సిల్ అయితే అవ్వని, ఉంటే ఉండని, మనమైతే మన ఎఫర్ట్స్ పెట్టాలని ప్రిపేర్ అయ్యింది. ఫస్ట్ డే ఎస్ఏ మంచిగా వెళ్ళింది. సెకండ్ డే క్వాలిఫైయింగ్ పేపర్ తర్వాత రాసినాం, చాలా మంచిగా వెళ్ళింది. తర్వాత పేపర్ 2 రాసిన, అది బాగుండే. టెన్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే అంత టెన్షన్ లేకుండా పోయినా మంచిగా పోయింది. సెకండ్ డే అది మంచిగా వెళ్ళింది. థర్డ్ డే ఇంకా టెన్షన్ ఇంక్రీజ్ అయింది, క్యాన్సిల్ టెన్షన్ లేకుండే. ఆ రోజుకి అయిపోయింది. కానీ ఇప్పుడు ఎగ్జామ్ ప్రెషర్. ఫిఫ్త్ డే వరకు సైన్స్ అండ్ టెక్ కొంచెం డిఫికల్ట్ ఉండే మాకు, దానికంటే ముందు వరకు అన్ని మంచిగా పోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ డే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్. ఆ రోజు మాత్రం ఫుల్ టెన్షన్ ఉండే, అసలుకి నా షివర్ అవుతుండే. నేను నాకు ఎవరైనా మెసేజ్ చేసినా మార్నింగ్ ఎగ్జామ్ ఎట్లా రాసినా చూడకపోతుండే, పేపర్ ముట్టాలన్నా. ఒక రోజు ముందు నేను ఏంటంటే కొంచెం రాయడం ప్రాక్టీస్ నాకు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ముందు ఇట్లా రాస్తుండే, నాకు ఆయనకి ఆటలేకుండా అంత టెన్షన్ ఉండే. అది ఇట్లా మంచిగా అయింది పేపర్. ఇంకా మూమెంట్ నేను కొంచెం కాన్ఫిడెంట్ ఉండే కాబట్టి ఆ రోజు కొంచెం రిలాక్స్ ఉండే. 7th డే అయిపోయిన తర్వాత నేను 2 days పండుకున్నా, ఎందుకంటే ఆ వీక్ అంతా నేను 2-3 hours నిద్ర, ఫుల్ టెన్షన్ ఉంటుండే. తర్వాత 2 days పండుకొని థర్డ్ డే నుంచి ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన. అంటే ఈ జర్నీ 7 days లో ఫస్ట్ నువ్వు అన్ని పేపర్స్ రాయాలి. ఒక పేపర్ రాయకపోయినా స్ట్రెస్ఫుల్ ఫీల్ కావద్దు, నీ హెల్త్ బాగుండాలి. ఇంత యూఆర్ అంటే ఒక గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ కావాలంటే ఇంత స్ట్రెస్ఫుల్ డేస్ని పాస్ చేయాలి. ఫిజికల్లీ ప్లస్ మెంటలీ ఫిట్ ఉండాలి 7 days. చాలా మా ఫ్రెండ్స్ చాలా మంది ఒక 2-3 questions వదిలేసారు బై మిస్టేక్లను. ఆ క్వశ్చన్ నెంబర్ రాంగ్ రాసాం, ఆ తప్పు నెక్స్ట్ 3-4 days ఎగ్జామ్కి ఇంపాక్ట్ పడింది. వాళ్ళు రివిజన్ చక్కగా చేయకపోవడం కానీ అదే రికాల్ చేసుకుంటారు, అని నేను ఇది తప్పు చేసిన, వాడు ఎన్ని మార్క్స్ ఇస్తాడు నాకు అనేది ఆలోచనలో నెక్స్ట్ డే ఇంపాక్ట్ అయింది. అట్లా అవుతుంది. సో ఇట్స్ 7 days. ఆ రోజు ఎగ్జామ్ యావరేజ్గా వెళ్ళినా మంచిగా వెళ్ళకపోయినా వదిలేసేయాలి. అయిపోయింది ఆ ఎగ్జామ్కి ఇంకేం చేయాలి. ఆ ప్యాటర్న్ అట్లా పెడతారేమో. ఒక ఆస్పిరెంట్ తీసుకొచ్చి నువ్వు జిల్లా డిస్ట్రిక్ట్ డిప్యూటీ కలెక్టర్ చేసినప్పుడు మన డిస్ట్రిక్ట్ చేతిలో పెట్టినప్పుడు హౌ డూ యూ హ్యాండిల్ దిస్ కండిషన్స్ అన్నట్టే పెడతారు టెస్ట్. ఎందుకంటే ఉత్తగానే అందరు పాస్ అయిపోతే అందరు కలెక్టర్లు అయిపోతే అది కాదు. సో ఆ సిచ్యువేషన్ ని అతన్ని ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టడం అంతే ఈ ప్యాటర్న్ అనేది, అంతే కదా. నాలెడ్జ్ టెస్ట్ అయితే కాదు, నాలెడ్జ్ ప్లస్ ఇంకా కెపాసిటీ ఆర్టిస్ట్ ఇట్లా అది నాలెడ్జ్ టెస్ట్ అయితే అన్నాను నేను. ఓకే. సో ఇందులో ఈ జర్నీలో మనం ఎక్కువ అందరూ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలనగానే ఫస్ట్ అనే క్వశ్చన్ ఏంటంటే న్యూస్ పేపర్ చదువు, డైలీ న్యూస్ పేపర్ చదువు, మొత్తం చదువు అంటారు. సో నేను కొన్ని రోజులు చదివిన తర్వాత నాకేం అర్థమైందంటే న్యూస్ పేపర్ చదవడం కన్నా మనకు ఇవి పేపర్స్ వస్తాయి కదా, మంత్లీ రివిజన్ ఒకటి, టెస్ట్ సిరీస్, సో అది చదువుతుంటేనా నువ్వు, లేకపోతే డైలీ న్యూస్ పేపర్ చదువుతుంటేనా? న్యూస్ పేపర్ చదవడం అందరు న్యూస్ పేపర్ మీద ఒక 3-4 గంటలు టైం పెట్టి కేటాయించి కొంతమంది చేస్తుంటారు, నువ్వు ఎట్లా చదివినావు? నేను ఇనిషియల్ డేస్లో న్యూస్ పేపర్ తెప్పించుకుంటుండే, ది హిందూ ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్. ది హిందూ ఇంకా ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓకే. ఇంగ్లీష్ పేపర్స్ 2 తెప్పించుకొని చదువుతుండే. కానీ గ్రాడ్యువల్గా ఒకటి ఏం అర్థమైందంటే అందులో చాలా న్యూస్ ఉంటుంది. సో మనకి సిలబస్ ఉన్న న్యూసే కావాలి. సో ఇష్యూస్ పికప్ చేస్తుండే. ఇప్పుడు మనకి ప్రొటెస్ట్లు అవుతున్నాయి, జెన్జీ ప్రొటెస్ట్లన్నీ అవుతున్నాయి. సో అసలుకి అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అని ఆ ఇష్యూస్ పట్టుకుంటుండే. మళ్ళీ నెక్స్ట్ డే అదే ఇష్యూ న్యూస్ పేపర్లో వస్తే ఖాళీ హెడ్డింగ్ చదివి వదిలేస్తుండే. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, ఏదో స్టేట్లో తెచ్చినా మనకి తేవాలి అని అదొక ఇష్యూ నడుస్తుంది. సో ఇక్కడ ఏంది, ఆ ఇష్యూ కాదు ఇంపార్టెంట్, యూసీసీ దాని గురించి పైన నీకు ఒక నాలెడ్జ్ ఉందనుకో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డైమెన్షన్స్ నోట్స్ చేసుకొని పెట్టుకున్నాను అనుకో, టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ పేపర్లో వచ్చింది అనుకో, వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. అచ్చా నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు ఆర్టికల్ చదివేసినావు అనుకో, కొత్త అడిషన్ ఉంటే పాయింట్స్ యాడ్ చేసుకుంటా, లేకపోతే వదిలేస్తావు. సో అట్లా నువ్వు ఇష్యూస్ పైన ఫోకస్ చేసినావు అనుకో, సిలబస్ ఓరియంటెడ్, న్యూస్ పేపర్ రీడింగ్లో చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. ఇనిషియల్ డేస్లో టైం టేకింగ్, కానీ తర్వాత అయిపోతుంది. ఇప్పుడు మంత్లీ మ్యాగజైన్ చదవాలా, న్యూస్ పేపర్ చదవాలా అంటే ఐ విల్ టెల్ న్యూస్ పేపర్స్ చదవాలి.
ఇప్పుడు ఒకవేళ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ నువ్వు డైలీ చదువుతున్నావు, ఓకే, అన్నీ నీకు గుర్తుకుంటాయి. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ టూ మొత్తము నీకు మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఉంటాయి, ఎందుకంటే ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉంటాయి. సో ఆ దానికి నీకు రివిజన్ చేయాలంటే మళ్ళీ న్యూస్ పేపర్స్ అన్ని చదవలేం కదా. నోట్స్ మేకింగ్ చేసుకోవడం కన్నా నువ్వు ఇది తెచ్చుకొని చదువుకోవచ్చా మరి? అప్పుడు మనకి అంటే ఇప్పుడు ఇష్యూస్ పికప్ చేసినప్పుడు నీకు అర్థమైపోతుంది అది ఏ సిలబస్లో పార్ట్ అని. సో ఆ ఇష్యూస్ నోట్స్ నువ్వు చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు మళ్ళీ న్యూస్లో వస్తుంటే నువ్వు అడిషన్ చేసుకోవాలి. లేదా మంత్లీ మ్యాగజైన్ చదువుతున్నా అంటే చదువుకోవచ్చు, అది హ్యాపీలీ చదవచ్చు. కానీ ఏదైనా ఒకటే మ్యాగజైన్ చదివితే చాలు. ఎందుకంటే ఇంపార్టెంట్ ఈజ్ ఇష్యూ ఇక్కడ ఇంపార్టెంట్. ఏ ఇన్స్టిట్యూట్ చదివినాం, ఎన్ని ఇన్స్టిట్యూట్ చదివినాం అని ఇంపార్టెంట్ కాదు. ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఆ మంత్కి ఆ టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్ పైన నీకు నాలెడ్జ్ ఉందా లేదా అంతే. ఈవెన్ యూపీఎస్సీకైనా అంతే, టీజీపీఎస్సీకైనా అంతే. ఈ నోట్స్ ప్రిపరేషన్ నీది ఎట్లా ఉంటుండే? ఇనిషియల్ డేస్లో ఆల్మోస్ట్ బుక్ రాస్తుండే. ఇప్పుడు లక్ష్మీకాంత్ చదివితే ఇంకో లక్ష్మీకాంత్ రాస్తుండే. సో తర్వాత ఎందుకంటే మనం నాలెడ్జ్ వైజ్ వెళ్తాం కదా, మనకేమనిపిస్తుంటుంది అందులో ఉన్నాయన్నీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇనిషియల్గా మనకు నాలెడ్జ్ ఉండదు. సో ఆ బుక్ చదివిన తర్వాతనే నాలెడ్జ్ వస్తుంది. సో ప్రతి పాయింట్ మనకు తెలియని పాయింట్ న్యూ పాయింటే. సో నువ్వు స్టార్టింగే నోట్స్ చేయొద్దు, ఒకసారి రీడింగ్ ఇచ్చేసేయాలి. నీకు ఎండే తెలిసినప్పుడు మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చినావు అనుకో, ఇప్పుడు నీకు తిరుపతికి వెళ్ళాలి, నీకు ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడు వెళ్ళలే, ఇప్పుడు వెళ్తున్నావు. సో నీకు దారి తెలియదు. నువ్వు ఒకసారి ఎండ్కి వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చినావు అనుకో, సెకండ్ టైం నువ్వు ఎంత బెటర్గా ప్లాన్ చేస్తావు. బుక్ చదవడం గిల్ల అంతే, ఒకసారి నువ్వు చదువుకుంటే వెళ్ళిపోవాలి. సో నీకు ఎండ్ తెలిసిపోతుంది, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. అప్పుడు నువ్వు నోట్ మేకింగ్ స్టార్ట్ చేసి నువ్వు చాలా కరెక్ట్గా చేస్తావు. ఇంకోటి నువ్వు నీ మెయిన్స్ ఓరియంటెడ్ చేయాలి నోట్స్. సో మెయిన్స్లో నువ్వు ఎట్లా రాస్తావు, నీ పాయింట్ని ఎట్లా కమ్యూనికేట్ చేస్తావు, ఒక లైన్లో చేస్తావా, విత్ ఎగ్జాంపుల్స్తో చేస్తావా, అది చూసుకోవాలి. సో అట్లా నేను ఫస్ట్ సిలబస్ డీకోడ్ చేస్తుండే. మనకి 4MIASలో యూపీఎస్సీ సిలబస్ది అంటే యూనిట్ వైజ్ ఇచ్చినారు. అంటే ఈ యూనిట్లో అన్ని టాపిక్స్ ఉంటాయని. అట్లా మల్టిపుల్ టాపిక్స్ నేను ఒక్కొక్క టాపిక్ నుంచి నోట్ చేసుకొని పెట్టుకున్నా, డిజిటల్గా పెట్టుకున్నా. అవే మళ్ళీ టీజీపీఎస్సీ ప్రిపరేషన్ అప్పుడు ఇండియన్ టాపిక్స్కి అవే చదివినా. సో అట్లా వెళ్ళిపోయింది. డిజిటల్ నోట్ చేసుకున్నందుకు ఒక వెళ్ళిపోయింది అంటే వాల్యూ అడిషన్ ఈజీగా అయింది నాకు. ఇప్పుడు ఏఐ ఇవన్నీ వచ్చినాయి, సో దాన్ని వాడుకొని ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఏఐ వాడుకొని నేను ఇంట్రోసింగ్ కన్క్లూషన్స్ ఎట్లా కొంచెం ఎన్రిచ్మెంట్ చేసుకున్నా. అది టీజీపీఎస్సీ గ్రూప్ 1 అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. సో ఈ నార్మల్గా ఇప్పుడు మనకు ఈ గ్రూప్ 1లో కానీ ఏ ఎగ్జామ్లో కానీ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. సిలబస్లో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్లో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్లో వెయిటేజ్ తక్కువ ఉంటుంది. సో నువ్వు అట్లా చదువుతుండేనా, లేకపోతే అన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుతుండే? ఎట్లా చదువుతుంది? అన్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంకోటి వెయిటేజ్ అంటూ ఏం లేదు. ఒకటి మనకి ప్రిలిమ్స్లో అన్ని టాపిక్స్ పైన ఇస్తారు కాబట్టి వేరీ అవుతుంది. ఒకసారి పాలిటీలో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకోసారి ఎకనామీలో, ఇంకోసారి ఐఆర్ నుంచి. సో ఇయర్ వైజ్ చేంజ్ అవుతుంటుంది. మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే నీకు సబ్జెక్ట్ వైజ్ ఫిక్స్డ్ మార్క్స్ ఉంటాయి. అదే యూనిట్లోకి ఒక క్వశ్చన్ వస్తుంది, అది మల్టిపుల్ చాయిస్లో రావచ్చు, లేకపోతే కంపల్సరీ క్వశ్చన్స్లో రావచ్చు. సో మెయిన్స్ కంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండే, వెయిటేజ్ అట్లా ఏం లేదు. ప్రిలిమ్స్లో చేంజ్ అవుతుంటుంది. నేను అంటే ప్రిలిమ్స్ గురించి ఇప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ గురించి ఇస్తారు. మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ పక్కకి పెడితే ఇప్పుడు గ్రూప్ 2 కానీ ఇవి తీసుకుంటే ఈ ఎగ్జామ్స్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ తీసుకున్నా దాంట్లో ఈ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే దీంట్లో నుంచి 100% నీకు మార్క్స్ స్కోరింగ్ ఏమంటారు. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, సొసైటీ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ చిన్న అంటే బేసిక్ తక్కువ టాపిక్స్, 5 క్వశ్చన్స్ అట్లా వస్తుంటాయి కదా. సో దాని స్ట్రాటజీ, దీని రివిజన్ ఎట్లా ఉంటుండే? గ్రూప్ 1 అయితే స్టార్టింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే, ఐఆర్ ఇవన్నీ. కానీ స్టార్టింగ్ నన్ను అడిగితే 75 to 80% అవే. మళ్ళీ అందులో పాలిటీ, ఎకనామీ చాలా ఈజీ. అవి స్టార్టింగ్ కంప్లీట్ చేస్తే నువ్వు 30-40% అయిపోయినట్టే. మిగతా ఇంకా వెయిటేజ్ వైజ్ ఇయర్ వైజ్ మారుతుంటుంది. గ్రూప్ 2కి తెలంగాణ మూమెంట్ ఒకటే పేపర్ కాబట్టి కంపల్సరీ చదవాలి. అదే 150 మార్క్స్ ఉంటుంది. ఈసారి టఫ్ ఉండే కొంచెం నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు గ్రూప్ 2 స్టైల్లో చదవాలి, ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇంకా ఉన్న నాలెడ్జ్తోనే రాసిండే. అయితే ఇన్ని బుక్స్ చదువుతుంటాం, ఇంత చదువుతాం, సిలబస్ చదువుతాం, నోట్స్ చదువుకుంటాం, నోట్స్ మేకింగ్ చేసుకుంటాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రివిజన్. ఎగ్జామ్ ముందు నీకు ఒక వారమో 2 వారాల ముందు నుంచో రివిజన్ చేయాలి. లేదు మళ్ళీ నేను కొత్త బుక్ చదువుతా అంటే కాదు. సో నీ రివిజన్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుండే? మెయిన్స్కి అయితే నేను నా నోట్స్ ఉంటుండే, ఆ నోట్స్ నేను మల్టిపుల్ టైమ్స్ చదువుతుండే. ఎప్పుడు ఏదైనా టెస్ట్ సిరీస్ సివిక్ సెంటర్లో తీసుకున్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ నోట్స్ ఉండే నా దగ్గర. సో ఎగ్జామ్ వెళ్ళే ముందు అవే నోట్స్ చదువుతుండే. అట్లనే మార్క్స్కి రివిజన్ చేసి నాకు ఇంకా ఫైనల్ ఎగ్జామ్కి ఫస్ట్ టైం రివిజన్ చేసినాం 10-15 minutes అవుతుండే ఒక క్వశ్చన్కే. మళ్ళీ సెకండ్ టైం రివిజన్ చేస్తే ఇంకా టైం తగ్గుతుండే. అండ్ మళ్ళీ ఎండ్కి వచ్చేసరికి నేను కొన్ని పాయింట్స్ చేసుకున్నా. రివిజన్ అంటే మనం నోట్స్ చేసుకొని పెట్టుకుంటాం కదా,
సో అవే రివిజన్ చేస్తాం. అవి రివిజన్ చేస్తే చాలు. అప్పుడప్పుడు నాకు అంటే మనకి ఎట్లా ఉంటుంది, మన నోట్స్ పైన మనకే కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ అవే నోట్స్ చదివితే చాలు. నేను ఎట్లా రివిజన్ చేస్తుండే అంటే, నేను ఫస్ట్ టైం ఎప్పుడు నోట్ చేయలే, ఒక టాపిక్ 2-3 టైమ్స్ చదివిన తర్వాత నోట్ చేస్తుండే. మళ్ళీ ఎగ్జామ్ ఉన్నా ఏమున్నా మళ్ళీ వేరే బుక్ ముట్టకపోతుండే, నా నోట్స్ రివిజన్ చేస్తుండే. నాకు ఫైనల్ ఎగ్జామ్కి ఇలా లాస్ట్ 5 days నా నోట్స్ రివిజన్ చేసిన. నాకు ఎగ్జామ్కి వెళ్ళినాక నాకు గుర్తుకుంటుంది నా ఫస్ట్ పేపర్లో ఏం నోట్స్ ఉన్నాయి, సెకండ్ పేజ్ టర్న్ చేస్తే ఇక్కడ ఏం రాసిన. సో అంత రివిజన్ ఉంటుండే నాకు. ఇది గ్రూప్ 1కి. సో మనం నోట్ చేసుకుంది. గ్రూప్ 2కి ఇట్లా చాలా మంది నోట్ చేసుకుంటారు, కానీ నేనేం చేసిన అంటే నేను అందులోనే హైలైట్ చేసుకుంటే వెళ్తుండే. మనకి హైలైటర్స్ ఉంటాయి. సో మనం ఆ టాపిక్ చదివినప్పుడు కొంచెం ఇమాజినేషన్కి వెళ్ళిపోవాలి. ఈ టాపిక్ నుంచి MCQsలో ఎట్లా అడుగుతారు, ఎక్కడ మనం ట్రిక్ చేయొచ్చు, ఏ డేటా ఇంపార్టెంట్ ఎట్లా అడుగుతారు అని. సో ఆ డేటాని హైలైట్ చేసుకున్నాం అనుకో, రివిజన్ చేసేటప్పుడు ఆ డేటా చదివితే చాలు. నాకు ఎక్కువ టైం దొరకలేదు కాబట్టి నేను అందులోనే హైలైట్ చేసుకున్నా. అట్లా ఏం చేసుకోవచ్చు, మనం నోట్స్ అనేది చేసుకోవచ్చు. నేను నార్మల్గా నేను అబ్జర్వ్ చేసింది అంటే, నేను కూడా కొంచెం చదివినా కదా, 1-2 years చదివినాం. నేను 2 సార్లు ప్రిలిమ్స్ రాస్తే 2 సార్లు క్యాన్సిల్ అయింది. నేను రాయని సారి ప్రిలిమ్స్ ఇది వెళ్ళింది. బట్ ఇట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకేమర్థమైందంటే, నేను పాలిటీ చదివిన, నాకు ఇష్టమైన సబ్జెక్టులు 2, పాలిటీ ఒకటి, ఎకనామీ ఒకటి. ఈ 2 ఇష్టం, ఎందుకంటే ఇవి డైనమిక్ సబ్జెక్టులు. ఇది ఇప్పుడు సపోజ్ ఒక స్కీమ్ పెట్టారు, లేదంటే ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకో. సో నా థింకింగ్ ఎట్లా పోతుంటుందంటే, ఓకే ఈ జడ్జిమెంట్ ఇచ్చింది కదా, ఈ జడ్జిమెంట్ ఏ ఆర్టికల్కి రిలేటెడ్. ఇప్పుడు మనం ఒకసారి ఒక క్వశ్చన్ ఉంటుంది, శబరిమల టెంపుల్ది జడ్జిమెంట్ వచ్చింది కదా. సో అందరు ఏం చదువుతారు, శబరిమల జడ్జిమెంట్ ఏంటిది, ఆ జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారు, దాని జడ్జి ఎవరు, ఇట్లా వస్తుంది. బట్ అందులో క్వశ్చన్ ఏమొచ్చింది, ఈ శబరిమల యాక్ట్ ఏదైతే ఉందో రెఫర్స్ టు విచ్ ఆర్టికల్ అని వచ్చింది. సో ఇట్లా నా మైండ్ ఆఫ్ థింకింగ్ కూడా ఇట్లనే ఉంటుంది. సో ఈ విధంగా చదివితే ఈ టఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సో ఈజీలీ అర్థమవుతుంది. అంటే కరెంట్ రిలేట్ చేసుకుంటూ చదివితే ఈజీ అర్థమవుతుందా? నువ్వు ఎట్లా చదువుతుండే? నేను ఇట్లాంటి ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ మనకి ఎగ్జామ్ 3 stages ప్రిలిమ్స్లో. సో ఏదైనా ఫ్యాక్చువల్ ఉంటుంది, నువ్వు అన్నట్టు ఏ ఆర్టికల్కి లింక్ చేస్తారు. సో ఫస్ట్ అది కంప్లీట్ చేసుకుంటా. దానికి ఉన్న అంటే లీగాలిటీ ఏంది, లీగల్లో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి అవి చదువుతా, ఏ టాపిక్ ఉన్నా. ఫస్ట్ అది. సెకండ్, మెయిన్స్లో ఈ క్వశ్చన్ వస్తే ఎట్లా, సో మనం ఎట్లా రాయొచ్చు, బేసికలీ నా ఒపీనియన్. సో ఆ ఒపీనియన్ ఓరియంటెడ్ నోట్స్ చేసుకుంటా ఆ ఇష్యూ పైన. ఇంకోటి ఇంటర్వ్యూలో ఇట్లా మెయిన్స్లో మనం ఏం రాస్తామో అట్లనే అడుగుతారు. అంటే ఇప్పుడు UCC పైన, శబరిమల పైన నీ ఒపీనియన్ ఏంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కరెక్టా రాంగ్ అని అడుగుతారు. మెయిన్స్లో ఇట్లా మోరల్లెస్ అట్లనే అడుగుతారు. సో మెయిన్స్కి అట్లా నోట్ చేసుకుంటుండే, ఇంకా ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ ఇంకా ఆ టాపిక్ ఎక్స్ట్రా టైం ఇచ్చేది లేదు, ఎందుకంటే అన్నెసెసరీ టైం వేస్ట్ అవుతుంటుంది. సిలబస్ UPSC గ్రూప్ 1 ఏంటంటే వైడ్గా చదవాలి, డీప్ కన్నా వైడ్ చదివితే బెటర్. సో ఇప్పుడు ఒక కొత్త ఆస్పిరెంట్, కొత్త వ్యక్తి, లైక్ బీటెక్ 4th year ఉండో, లేదంటే ఇప్పుడే బీటెక్ అయిపోయో, బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయి గ్రూప్ 1 గ్రూప్ 2కి రావాలి, గ్రూప్ 2 గ్రూప్స్ చదువుకోవాలి అనుకున్న వాళ్ళకు నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి, లేదంటే ఏం అడ్వైజ్ ఇస్తావు? డిగ్రీ కంప్లీట్ అయినాక 2 things. నువ్వు ఎందుకు గవర్నమెంట్ సైడ్ రావాలనుకుంటున్నావు, రావాలనుకుంటే నీ దగ్గర టైం ఉందా, అంత అఫోర్డ్ చేయగలుగుతావా? ఎందుకంటే మినిమం 2 years. నేను UPSCకి అంటున్నా, రెగ్యులర్ నోటిఫికేషన్ ప్రతి ఇయర్ వస్తుంది, కానీ మనకి జాబ్ ఎండ్ ఆఫ్ ది డే మనకి సర్వీస్ చేయాలి. ఎగ్జామ్ రాసినంత మాత్రం మనకి ఏం రాదు, వస్తుందని గ్యారంటీ లేదు. మనకి 1 markతో ఇట్లా పోస్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టైం టేకింగ్ ఇది 1 thing. ఇంకోటి ఓపిక, ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్. నువ్వు చాలా డిసిప్లిన్ ఉండాలి, డెడికేటెడ్ ఉండాలి. ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయినదో? నాకు ఆల్మోస్ట్ 6 years అయింది. నా ఈ 6 yearsలో 5.5 years నా 0% సక్సెస్ రేట్. సో ఈ సక్సెస్ అంతా నాకు లాస్ట్ 6 months 8 months నుంచే ఉంది. సో నా జర్నీలో చూసుకుంటే UPSC ఫెయిల్ అటెంప్ట్ చూసుకుంటా, ఇంకా ఈ గ్రూప్ 1 మల్టిపుల్ టైమ్స్ క్యాన్సిల్ అయినా నా సక్సెస్ రేట్ 0% ఉంది. తర్వాత గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చినాయి, అది నా ఫస్ట్ సక్సెస్. తర్వాత ఈ గ్రూప్ 1 వచ్చింది, 344 ర్యాంక్, 462.5 marks. సో ఇప్పుడు చూసుకుంటే నాకు 60 yearలో సక్సెస్ వచ్చింది. నేను ఒకవేళ 50th year గివ్ అప్ ఇచ్చి ఉంటే, సో అట్లంటే ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ కొత్త వచ్చేవాడు కొంచెం టైం ఇవ్వాలి. నాకు ఈ ఇయర్లో మినిమం టైం 2 years, నో డౌట్. నేను వచ్చి 1 year నేను చదివేస్తా అంటే ఎగ్జామ్ ప్రొసీజరే 1 year. సో మనకి మళ్ళీ కోర్టు కేసులు ఇవి కాకుండా, ఇది కాకుండానే ఇన్ జనరల్ ప్రొసీజర్ 1 year. ఇంకో 1 year నీ ప్రిపరేషన్, ఎందుకంటే నువ్వు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటావు, నీకు నువ్వు సోషల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇట్ విల్ హెల్ప్ యూ. కానీ ఎగ్జామ్ ప్రొసీజర్ 1 year ఉందనుకో నీకు 2 years అంటున్నా. మాక్సిమం ఇంకా నీ డిసిప్లిన్ పైన, నీ హార్డ్ వర్క్ పైన, నీ లక్ పైన ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే చాలా మంది కష్టపడతారు,
నన్ను అడిగితే ఎవరైతే మెయిన్ సెలెక్ట్ అవుతారో యూపీఎస్సీ అందరికీ సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. క్రాక్ చేసిన అతను ఎవరైతే ఇంటర్వ్యూ క్లియర్ చేయారో వాళ్ళకి సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. సో నాలెడ్జ్లో మనకి ఏం అది లేదు, అందరికీ సేమ్ నాలెడ్జ్. కానీ ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం అడాప్ట్ చేసుకొని కంప్లీట్ చేయాలి. ఆ టైంకి నువ్వు రాస్తున్నావా లేదా, ఎట్లా రాస్తున్నావు, నీ బిహేవియర్ ఎట్లా ఉంది అనేది. ఆ 2 hours ప్రిలిమ్స్కి ఏదైతే ఉంటుందో చాలా క్రూషియల్ అవర్స్. ఇంకోటి మనకి యూపీఎస్సీలో ఎట్లా అంటే పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇవి ఉంటాయి కదా. సో అప్పటికే మనం ఎగ్జాస్ట్ అయిపోతాం. ఇన్ని ఇయర్స్ చదివి ఇన్ని మంత్స్ చదివి ఆ 2 hours అంతా రీకాల్ ఎగ్జాస్ట్ అవుతాం. కానీ మళ్ళీ 2 hours నీకు ఇంగ్లీష్ ఉంటుంది, ప్యాసేజెస్ చదవాలి, మ్యాథ్స్ చేయాలి, రీజనింగ్ చేయాలి. సో ఇంకా నీ మైండ్ ఇంకా షార్ప్ ఉండాలి. సో ఆ 2 hours ఆ ఓపిక అనేది తెచ్చుకోవాలి, పేషెన్స్ అనేది తెచ్చుకోవాలి. సో కొత్త ఆస్పిరెంట్స్కి ఏం చెప్తా అంటే ఒక రోడ్ మ్యాప్ వేసుకోండి, 2 years మినిమం 2 years పెట్టుకోండి, కామ్గా చదవండి, మెచ్యూర్గా చదవండి. అంతేగాని నేను 1 monthలో పాలిటీ అయిపోగొట్టేస్తా, 15 daysలో ఎకనామీ అయిపోగొట్టేస్తా, ఇట్లాంటి టార్గెట్స్ వద్దు. సిలబస్ పెట్టుకోండి. యూపీఎస్సీ అనే గ్రూప్ 1 అన్న సిలబస్లో ఈ టాపిక్ ఉంది, ఈ టాపిక్కి ఈ నోట్స్లో ఇన్ని పేజెస్ ఉన్నాయి, అట్లా గ్రాడ్యువల్గా చిన్న చిన్న స్టెప్స్ వెళ్ళండి. మళ్ళీ ఇంకోటి మెచ్యూర్గా చదవండి. అంటే మీకు అర్థం కాకపోయినా మీకు ఫేక్ ఉండకండి, నాకు అర్థమైంది ఇంతేలే అని వెళ్ళకండి. డోంట్ చీట్ యువర్ సెల్ఫ్. నేను మోసం చేసుకోకు. చాలా మంది ఏంటంటే ఫ్రెండ్స్ అడుగుతారు ఈరోజు చదివినావు అంటే ఈరోజు చదివేసిన అయిపోయింది అని అంటారు. కానీ నీకు తెలుసు నీకు ఎంత నిజంగా అర్థమైంది, నువ్వు ఎంత నిజంగా టెస్ట్ పెడితే ఎంత రాయగలుగుతావు అని. సో మీకు ట్రూగా ఉండండి, రాకపోతే రాదని చెప్పండి, నేర్చుకోండి. ఇప్పుడు చాలా మందికి ఎట్లా అంటే నీకు ఆ టాపిక్ తెలుసు అంటే నాకు తెలుసు అయిపోయింది, అది నేను ఇంకా వేరే చదువుతున్నా అంటారు. ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉందని. అట్లా ఉండకండి, మంచిగా కామ్గా చదవండి. టైం ఉంది మనకి, ఎగ్జామ్ వచ్చినప్పుడు ఈ కామ్నెస్సే నీకు రిజల్ట్స్ ఇస్తుంది. నువ్వు హరిగా చదివితే రిజల్ట్స్ ఇయ్యదు, అదైతే చెప్తా. ఇంకోటి డిసిప్లిన్. ప్రతిరోజు నువ్వు గుర్తు తెచ్చుకోవాలి నేను అసలు ఎందుకు స్టార్ట్ చేసిన ఇది. ఇప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 2 yearsకి మీ అందరికి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. నేను అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే, మేము ఇంతమంది మన బ్యాచ్ ఏదైతే ఉందో 6-7 మంది ఉన్నామో అందరికీ దే ఆర్ ఇంటూ సాఫ్ట్వేర్ ఫీల్డ్, మంచి మంచి ప్యాకేజీలతో జాబ్ చేస్తున్నాము. సో నీకు ఎక్కడో ఒక లోపల అనిపిస్తుంటుంది అరే నేను రాంగ్ పాత్కి వచ్చినా అని, లేకపోతే సెల్ఫ్ డౌట్ వస్తుంటుంది అరే నేను ఇట్ సైడ్ వచ్చినా నేను జాబ్ కొట్టగలుగుతానని లేదా, ఇట్లాంటివి వస్తుంటాయి. ఇట్లాంటి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ నువ్వు 6 years హ్యాండిల్ చేసినావు. సో హౌ డిడ్ యూ హ్యాండిల్ దిస్ 6 years? ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా చదువుదాం జాబ్ కొడదాం అన్నట్టు ఉంటారు, 30 years వచ్చేస్తుంటాయి. సో వాళ్ళు కూడా ఇట్లాంటి పొజిషన్లోనే ఉంటారు. సో వాళ్ళకి నువ్వేం చెప్తావు, నువ్వు ఎట్లా హ్యాండిల్? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ 1 year చాలా ప్రౌడ్గా ఉండే, ఎవరికి చెప్పుకున్నా నేను యూపీఎస్సీ చదువుతున్నా. ఎందుకంటే అప్పటికి నేను ఏం అటెంప్ట్ చేయలే కదా. సో నాకు ప్రౌడ్నెస్ ఉండే, మా ఫ్యామిలీ వాళ్ళందరికీ ప్రౌడ్ ఉండే. మీ అబ్బాయి ఏం చేస్తుండే బీటెక్ అయిపోయినాక అంటే మా అబ్బాయి సివిల్స్ రాస్తుండండి దానికి చదువుతుండు, ఆ ప్రౌడ్నెస్ ఉండే. ఆ ప్రౌడ్నెస్ 2nd, 3rd yearకి మెల్లమెల్లగా తక్కువైంది నాకు. అంటే రియాలిటీ హిట్ అవుతుంది. అంటే నేను క్లియర్ చేయలేకపోతున్నా, డజంట్ మీన్ దట్ నేను హార్డ్ వర్క్ చేయలే, చదవలే. ఆ రోజుకి ఆ 2 hoursకి నేను దానికి రిక్వైర్డ్ అంత లేకుండా ఏమో, సో క్లియర్ అవ్వలేదు. సో ఇంకా నాకు హిట్ అవడం స్టార్ట్ చేసింది, అసలు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా, నేను నిజంగా అవ్వగలుగుతానా, నాకు అంత సీన్ ఉందా, ఐఏఎస్ అయ్యేంత సీన్ ఉందా, ఒక డిస్ట్రిక్ట్ హ్యాండిల్ చేసేంత సీన్ ఉందా అని డౌట్స్ వచ్చినాయి, చాలా వచ్చిండే. ఇంకోటి ఈ సెల్ఫ్ డౌట్ కన్నా మెంటల్ హెల్త్ కన్నా నాకు ఫైనాన్షియల్ స్ట్రగల్ చాలా ఉండే. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ కూడా నువ్వు చెప్పిన చాలా పూర్ బ్యాక్గ్రౌండ్. మమ్మీ వాళ్ళు చెప్పిన పార్కింగ్ చేస్తుండే, మా ఫాదర్ డ్రైవర్ లాగా, నువ్వు కూడా పార్కింగ్ చేస్తుండే, నేంగిలే చేస్తుండే. సో నాకు బెనిఫిట్గా ఏంటంటే మాకు ఎక్కడైతే పార్కింగ్ కాంట్రాక్ట్ ఉండేనో అక్కడనే లైబ్రరీ ఉండే. సో మాకు వీకెండ్స్ ఎక్కువ వెహికల్స్ వస్తాయి. సో మా అన్న ఏం చేస్తుండే, మా అన్న వాటర్ వర్క్స్లో పని చేస్తుండే. ఇట్లా కాదు మా మమ్మీకి ఒక్కటి హెల్త్ పాడవుతుంది కదా, ఎంతైనా తన పెద్ద ఏజే, సో ఒక్కటి చేయలేదని మా అన్న ఇట్లా మమ్మీకి ఆ వాటర్ వర్క్స్లో డిపార్ట్మెంట్లో వదిలేసి మమ్మీకి పార్కింగ్లో హెల్ప్ చేస్తుండే. సాటర్డేస్ సండేస్ నేను ఇలా పార్కింగ్ చేస్తుండే, వీక్ డేస్ చదువుతుండే. సో ఈ ఫైనాన్షియల్ చాలా ఉండే. ఒక దిక్కేమో మెంటల్ హెల్త్, నేను చేసినా చేయలేనా, మమ్మీ వాళ్ళేమో నువ్వు చేయగలుగుతావు నాన్న, నువ్వు మంచిగా చదువుతావు అది ఇది అని వాళ్ళకి. కానీ రియాలిటీ నాకు తెలుసు ఎగ్జామ్ ప్రొసీజర్ ఎట్లుందని. సెకండ్, ఫైనాన్షియల్లీ నేను ఏం కాంట్రిబ్యూట్ చేస్తలేదు. థర్డ్, నాతో పాటు మీరు అందరూ బీటెక్ చేసిన వాళ్ళు మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి, అందరికీ 10 lakhs, 12 lakhs, 15 lakhs, 20 lakhs ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇవి 3 నడుస్తుండే, 2-3 years నడిచినాయి. తర్వాత ఇంకా సెల్ఫ్ మోటివేషన్, యూట్యూబ్లో వీడియోస్ చూడడం కానీ వాళ్ళ కాపీస్ చూడడం కానీ కొంచెం ధైర్యం వస్తుండే. సో నేనేం చేసిన అంటే నాకు కొంచెం మోటివేట్ అవ్వాలని టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యండి మధ్యలో. అంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కాకపోయినా చిన్న చిన్న టెస్టులు తీసుకుంటుండే, డైలీ 50 టెస్ట్లు అవి ఇవి ఉంటుండే. సో నేను చదివింది రాస్తుండే. సో నాకు కొంచెం నా మైండ్ అంతా అందులో బిజీ ఉంటుండే, అరే నేను చదివింది ఇది ఎందుకు తప్పు, ఈ పాయింట్ ఎందుకు లేదు ఇందులో, నా నోట్స్లో ఈ పాయింట్ లేదు కానీ.
సో నీకు నువ్వు బిజీ పెట్టుకోవాలి, మైండ్ బిజీ పెట్టుకోవాలి. చదువుతుంటే మైండ్ బిజీ ఉండేది, ఎప్పుడు చదువుతుంటే థాట్స్ వస్తుంటేది, ఆ టాపిక్తో పాటు నువ్వు వేరే టాపిక్లో ఆలోచిస్తావు. కానీ నువ్వు ఎగ్జామ్స్ రాస్తుంటే ఏంటంటే నీ మైండ్ అనేది అక్కడనే ఫోకస్ ఉంటుంది. సో స్టార్టింగ్ 1 yearలో సిలబస్ కంప్లీట్ చేయండి. పర్ఫెక్ట్ కాదు, మళ్ళీ ఒక గోవా అయిపోగొట్టేసేయండి. అన్ని టచ్ అయిన తర్వాత మెల్లమెల్లగా టెస్ట్లో రాయండి, అందులో బిజీ ఉండండి. ఇంకోటి మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత జల్దీ రిజల్ట్స్ వస్తాయి. సో ఇది ఇప్పుడు నువ్వు 6 years ప్రిపేర్ అయినా అని చెప్పేసి అంటున్నావు. సో చాలామంది 6 years ఒకవేళ అవ్వలేకపోతే కొంతమంది బ్యాకప్ ప్లాన్ పెట్టుకోమని చెప్తుంటారు. నీకేమైనా బ్యాకప్ ప్లాన్ ఉండేనా మైండ్లో? టు బి ఆనెస్ట్ నాకేం బ్యాకప్ ప్లాన్ లేకుండే, ఎందుకంటే నాకు చెప్పుకోవాలనే భయం వేస్తుండే, ఆలోచించాలన్నా ఇలా భయం వేస్తుండే. నేను ఇంత గట్టిగా అనుకొని యూపీఎస్సీకి వచ్చినా ఇప్పుడు ప్లాన్ బి వేస్తే నేను ఇక్కడనే ఫెయిల్ కదా, అంటే నేను గివప్ ఇచ్చినట్టే అన్నట్టు నా మైండ్ సెట్ ఉండే. కానీ అట్లా కాదు, ప్లాన్ బి పెట్టుకోవాలి. 2 plans ఉండాలి. మెయిన్ ప్లాన్కి 70% ఇవ్వాలి, ప్లాన్ బికి 20-30% ఇస్తే చాలు. నేను అప్పటికి అనుకున్న 3rd 4th yearకి మళ్ళీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామా, టూర్ నేర్చుకుందాం. నువ్వు నాతోటి హర్షతో కూడా మాట్లాడను ఎట్లా పోవాలి అన్నట్టు. సో తర్వాత మళ్ళీ అంటే మైండ్ మారుతూ ఉంటుందని నీకు అర్థమైంది. ఈ జర్నీలో మైండ్ అనేది మారుతూ ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. అంతే కొంతమంది ఏమనుకుంటారంటే అరే ఈ జాబ్ కొట్టిన వాళ్ళ మైండ్ స్టేబుల్ ఉంటుంది, వానికి ఎలాంటి కష్టాలు ఉండదు అని అనుకుంటారు. కానీ రియాలిటీలో ఏంటిది, ఆనికి ఏవైతే అవతల వానికి ఏ కష్టాలు ఉంటాయో వీనికి కూడా సేమ్ సిచ్యువేషన్లో వీడు ఉంటాడు. బట్ వాడు గోత్రూ అవుతాడు, మనం గోత్రూ అవుతేనే ఆ సిచ్యువేషన్ ఆ దానికి వెళ్ళగలుగుతామని నీ జర్నీ నుంచి అర్థమవుతుంది. అండ్ చాలా మందిని కూడా చూస్తుంటాం, ప్రతి ఒక్కరు జర్నీలో ఇది పక్కా ఉంటుంది. అంతే అంటావు? అంతే కొంచెం ఓపిక్గా ఉండాలి, ఎందుకంటే నీ పైన నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేసినావు, ఒకటేసారి నీకు ఫ్రూట్స్ వస్తాయి. నేను ఇప్పుడు హార్డ్ వర్క్ చేసినా నాకు రిజల్ట్స్ కావాలి కూర్చుంటే కాదు. భగవద్గీతలో శ్లోకం ఇదే ఉంటుంది, ఎఫర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయి, రిజల్ట్స్ వదిలేసాయని. మనం ఎఫర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఎగ్జామ్స్ వస్తే రాయాలి, 100% రాయాలి. మళ్ళీ హాఫ్ హార్టెడ్గా రాసి నేను 100% రాసిన అంటే వేస్ట్. ఓకే, సో ఫైనల్గా మనం ఎండ్ చేసినప్పుడు ఇటు వెళ్తుంటే, సో నీ డైలీ టైం టేబుల్ ఎట్లా ఉంటుండే? అంటే ఒక ఆస్పిరెంట్గా నీ డైలీలో లైఫ్ టైంలో ఎట్లా ఉంటుండే, ఒక టైం టేబుల్ ఎట్లా వేసుకుంటుండే? నాది మొత్తం వీక్లీ టైం టేబుల్ ఉంటుండే. ఏదైనా టాపిక్ అయినా సరే వీక్లీ పెట్టుకుంటుండే. వీక్లీ మండే టు ఫ్రైడే చాలా మంచిగా అవుతుండే. సాటర్డేస్ అంటే కొంచెం చిల్ అవుతుండే, పార్కింగ్ చేయడము కానీ, ఫ్రెండ్స్తో వెళ్ళడము కానీ. సో ఈ 5 days రివిజన్ సాటర్డే సండే అట్లా చేసుకుంటుండే. ఇంకోటి ఈ 5 daysలో ఏదో ఒక రోజు ఏదో ఒక టాపిక్ మిస్ అవుతుంది, ఒక టాపిక్ ఎక్కువ టైం పడుతుంది, అట్లా అవుతుంది. ఆ టాపిక్స్ అన్ని 6th 7th day కవర్ చేస్తుండే. కానీ ఒక సాటర్డే సండే ఫ్రీ ఉంటుండే. ఈ 5 days మాత్రం గట్టిగా చదువుతుండే. సో ఈ జర్నీలో అందరూ కొంతమంది ఫోన్ వాడద్దు అంటారు. నీ స్క్రీన్ టైం ఎట్లుంటుండే? మూవీస్కి వెళ్తుండేనా? అంటే మాకు తెలుసు ఏం చేస్తున్నాను అని, ఒకసారి వ్యూవర్స్ చెప్పు. మూవీస్కి వెళ్తుండేనా, గేమ్స్ ఆడుతున్నా, క్రికెట్ కానీ ఇవన్నీ ఆడుతుండేనా? మామూలుగా సొసైటీలో ఇదైతే ఉంది, మా పేరెంట్స్కైనా సరే, వీడు లైబ్రరీలో ఉండకుండా మూవీకి వెళ్తున్నా అంటే డివేట్ అవుతున్నాను ఉంటుండే. కానీ ఇప్పుడు నేను ఇట్లా మోసం చేయొచ్చు. నేను స్టడీ హాల్కి వెళ్ళి అక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసి, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూడొచ్చు. టైం వేస్ట్ చేయాలంటే ఎక్కడైనా చేస్తుండే. సో అట్లా ఏం అంటే మిస్కన్సెప్షన్స్ పెట్టుకోకండి. ఒక డేలో 8 to 10 hours ప్రొడక్టివ్గా చదివితే చాలు. మిగతా అవర్స్ నువ్వు మూవీకి వెళ్ళు, క్రికెట్ ఆడు, పార్ట్ టైం జాబ్ చేయి, నీ ఇష్టం ఏమని చేయి. ఆ 8 to 10 hours నువ్వు ఎంత షెడ్యూల్ చేసుకుంటావో చదవాలని, ఆ టాపిక్ కంప్లీట్ చేసి ఆ టాపిక్ పైన నీకు క్లారిటీ ఉంటే చాలు. తర్వాత నువ్వు ఏమన్నా 15 గంటలు 18 గంటలు చదువుతాంటారా? ఇదంతా అట్లా చదువుతారు కదా, అదే నీ ఇంట్రెస్ట్ 18 hours చదవచ్చు. నువ్వు చదివినా తప్పేం లేదు. అట్లా నీకు ఇంకా సిలబస్ తొందరగా కంప్లీట్ అవుతుంది. కానీ డిమోటివేట్ అవుతుంటారు, వాడు అన్ని గంటలు చదువుతాడు, నేను ఇన్ని గంటలు చదవతలేనని డిమోటివేట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మన క్రికెట్కి చూసుకుంటే, నేను క్రికెట్ కోచింగ్ వెళ్ళేటప్పుడు నాకన్నా ముందు హాఫ్ అన్ అవర్ ముందు కొందరు వస్తుండే. అది వాళ్ళ సోల్ ఇంట్రెస్ట్. కానీ మా సార్ 6 o'clock వచ్చి ప్రాక్టీస్ చేపిస్తాడు, వీళ్ళు 5:20కి 5:15కి వచ్చి ప్రాక్టీస్ చేస్తారు. అది ఇంట్రెస్ట్ అతనిది. ఇక్కడ అతను గ్రేట్ అని నేను కాదని కాదు. సో 18 hours 14 hours చదివే వాళ్ళు చదువుతారు, వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఏంటంటే అట్లా చదివితే లాంగ్ రన్ లో కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఉండాలి. ఇప్పుడు నువ్వు 15 hours చదివినావు, గ్రేట్, చాలా గ్రేట్. రేపు 16 hours చదివినావు, చాలా గ్రేట్. నెక్స్ట్ డే నువ్వు 18 hours చదవగలుగుతావా? నీ బాడీ సపోర్ట్ చేస్తుందా? కొంచెం కష్టమే. అది నువ్వు 8 hours చదివినావు, 8 hours చదివినావు, కావాలంటే 4th 5th day 9 hours చదువు, తర్వాత 8 hours. 8 అనేది స్టాండర్డ్, 10 అనేది నీకు స్టాండర్డ్ అవుతుంది. సో అట్లా ఒక స్టాండర్డ్ టైం పెట్టుకుని చదవడం బెటర్. ఒక రోజులో 18 hours, ఇంకో రోజులో 4 hours కన్నా స్టాండర్డ్గా వెళ్ళడం బెటర్. అది కామ్గా చదవాలి. ప్రిపరేషన్ అని మనకి ఎగ్జామ్లో ఏం రాస్తామనే క్లారిటీ ఉంటుంది కాబట్టి కామ్గా కంపోజ్డ్గా చదివితే క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే చాలు. ప్రతి ఇష్యూ పైన నీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. నువ్వు అన్నట్టు శబరిమల అసలు దానిపైన ఏంది, నువ్వేం చెప్తావు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా
డిస్ట్రిక్ట్లో ఆ ఇష్యూ అవుతుండే నువ్వు ఎట్లా సాల్వ్ చేస్తావు అన్న మెచ్యూరిటీ ఉందనుకో ఆ టాపిక్ అయిపోయినట్టే. అంతేగాని అదే టాపిక్ గురించి బుక్స్ ముందు పెట్టుకుంటే చదువుతా అంటే కాదు. క్లారిటీ ఆఫ్ థాట్ కావాలి, నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఎక్స్ప్రెస్ చేసేంత ప్రాక్టీస్ ఉండాలి. దానికి మీన్స్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు కొంతమంది నువ్వు అంటే ఫుల్ జర్నీ ప్రిపరేషన్లో ఉన్నావు. ఇప్పుడు నాట్లో ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ గ్రూప్ 4 జాబ్ లేదంటే కానిస్టేబుల్ జాబ్ ఉంటారు. వాళ్ళు ఆ జాబ్ కాకుండా నేను హై పొజిషన్కి వెళ్ళాలని అనుకుంటారు. ఫుల్ టైం జాబ్ చేస్తూ ఇట్లా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కొట్టడము సాధ్యమా? వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రిపరేషన్ నార్మల్గా వీళ్ళు చదివినంత వాళ్ళు చదవలేరు, సో అవుతుంది అది. ఎంతైనా వర్క్ చేసే వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజే, ఎందుకంటే వీళ్ళంత టైం ఉండదు. కానీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్గా చదువుతారు. ఇప్పుడు అది నేనే ఎగ్జాంపుల్ దానికి. నాకు గ్రూప్ 4 జాబ్ వచ్చే కన్నా ముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫుల్ డే ఉంటుండే. సో నేను డే అంత ఉంది కదా అని కూల్గా చదువుతుండే, అట్లా చదువుతుండే, మైండ్ సెట్ అట్లా ఉంటుండే. సో మొత్తం నీ మైండ్ సెటే అన్ని అవర్స్ ఉన్నాయి కాబట్టి నేను చదవచ్చు, ఇప్పుడు మిస్ అయినా సాయంత్రం చదువుతా అన్నట్టు ఉంటుండే. కానీ నువ్వు జాబ్ చేసేటప్పుడు అయితే యూ విల్ బి అలర్ట్. ఎందుకంటే మార్నింగ్ టైం నువ్వు మార్నింగ్ 5 o'clock లేవలేదు అనుకో, నీకు ఇప్పుడు నువ్వు ఒక షెడ్యూల్ వేసుకున్నావు, 5కి లేచి 5 to 7 చదువుతా, 7 తర్వాత రెడీ ఆఫీస్కి వెళ్తాను. ఇప్పుడు నువ్వు నైట్ అనుకున్నప్పుడు 5కి లేవలేదు అనుకో, నీకు 1 hour పోయినట్టే 6కి లేస్తే. సో నీకు ఆ అలర్ట్నెస్ అని ఉంటుంది, ఆ భయం అనేది ఉంటుంది. సో జాబ్ చేస్తున్న వాళ్ళు ఎట్లా అంటే మార్నింగ్ ఈవినింగ్స్ టైమ్స్ ఇవ్వాలి. డ్యూరింగ్ జాబ్ ఏంటంటే బుక్ పట్టుకోకుండా నువ్వు మార్నింగ్ చదివింది రీకాల్ చేసుకుంటూ ఉండాలి. జాబ్ చేస్తున్నప్పుడు టీ బ్రేక్ రీకాల్ చేస్తూ ఉండాలి, అరే మార్నింగ్ నేను చదివినా నాకు ఎంత గుర్తుకుందని. మళ్ళీ నైట్ చదవాలి. ఇంకోటి వీకెండ్స్ రోజు కొంచెం ఎక్స్ట్రా టైం తీయాలి. ఇప్పుడు అంటే బేసిక్గా వాడు జాబ్ చేస్తున్నా కానీ వాడి మైండ్ మాత్రం ప్రిపరేషన్లో ఉండాలి. నేను నా జర్నీ నాకు గ్రూప్ 4 కన్నా వచ్చే ముందు ఫుల్ టైం ఉంటుండే కాబట్టి గ్రూప్ 4 తర్వాత నేను మార్నింగ్ చదువుతుండే. ఇంకోటి ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు యూట్యూబ్లో కానీ క్లాసెస్ పెట్టుకుని ఉంటుండే. కానీ జాబ్ చేసేటప్పుడు జాబే చేస్తుండే. ఫ్రీ టైం ఉన్నప్పుడే రీకాల్ చేసుకుంటుండే. మార్నింగ్ ఈవినింగ్ వీకెండ్స్ టైం తీస్తే చాలు. సో ఇప్పుడు నీ ప్రిపరేషన్ 6 years జరిగింది కదా. సో నార్మల్గా ఏం చెప్తారంటే యూపీఎస్సీ నేను ఇంటర్వ్యూ చూసినప్పుడు ఏమంటే యూపీఎస్సీ అనేది మనం ఒక జాబ్ కొట్టడానికి ఇదానికి కాకుండా నీ పర్సనాలిటీని మారుస్తుంది, నీ వే ఆఫ్ థింకింగ్ని మార్చేసి మనిషిని మార్చేస్తుంది అని చెప్తాను. నువ్వు 6 years ప్రిపరేషన్ చేసినావు కదా, హౌ డిడ్ ఇట్ చేంజ్ యాజ్ యువర్ పర్సన్? నువ్వు 6 years ముందు నా ఆదర్స్కి ఇప్పుడున్న ఆదర్స్కి యాజ్ ఎ పర్సన్గా థింకింగ్ ఎబిలిటీ కానీ ఎట్లా మారింది పర్సనాలిటీ? అంటే ఇంతకుముందుకు కొంచెం అగ్రెసివ్ ఉంటుండే, కొంచెం హార్డ్గా డెసిషన్ తీసుకుంటే అట్లుంటుండే బీటెక్లో మన నేచర్ కానీ. సో ఇంకా తర్వాత నాకు ఎథిక్స్ సబ్జెక్ట్ చదివిన తర్వాత నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే వాల్యూస్ ఏంది, పేరెంట్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇస్తుండే. కానీ తర్వాత నాకు ఇంపార్టెన్స్ తెలిసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా కాబట్టి. ఇంకోటి నీ థింకింగ్ అనేది మారుతుంది. నీకు ఫెయిలియర్స్ వచ్చినా సరే నువ్వు కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తావు, దూరంగా ఆలోచిస్తావు. ఎందుకంటే ఈరోజు మనకి ఏదైతే సెట్ బ్యాక్ ఉంటుందో రేపటి డేట్లో ఆలోచిస్తే అది ఫన్నీగా ఉంటుంది. ఇప్పుడు 10th class ప్రాబ్లమ్స్ మనకి బీటెక్ వస్తే చాలా ఫన్నీ అనిపిస్తుంది. బీటెక్ ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ముందుకు పోతే ఫన్నీ అనిపిస్తుంది, పెద్ద ప్రాబ్లం. సో మనం ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం మెచ్యూర్గా ఎట్లా ఉండాలి, ఇది తర్వాత చిన్నదే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. ఒకటి ఏంటంటే మల్టిపుల్ డైమెన్షన్స్కి ఎట్లా ఆలోచించాలో నేర్పించింది యూపీఎస్సీ ప్రిపరేషన్. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా ఎండ్ ఆఫ్ ది డే మనం అడ్మినిస్ట్రేషన్కి వెళ్తాం. ఈ ఎగ్జామ్ అంతా క్రాక్ చేసేది ర్యాంక్ వచ్చేది సర్వీస్ చేయడానికి. సర్వీస్లో మెయిన్గా నేను ఏం చూస్తానంటే నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ చూస్తారు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు నువ్వు ఎంతమంది పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఒక శబరిమల నువ్వు అన్న కేసు, కొందరు యాక్టివిస్టులు వెళ్ళిరు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తారు. కొందరు వేరే వాళ్ళు, ఇప్పుడు జడ్జి మాత్రం అందరి పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించాలి. సో అట్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇట్లా అన్ని పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించాలి. కాబట్టి ఆ థింకింగ్ అనేది మనకి జనరేట్ అవుతుంది, ఒక సీడ్ నుంచి మెల్లగా ట్రీ లాగా జనరేట్ అవుతుంది, తెలియకుండానే మారుతుంది. నా పర్సనల్గా ఏంటంటే నేను ఫ్రెండ్స్తో ఉంటుండే బీటెక్ అప్పుడు, ఇంటర్ అప్పుడు. మేము మాట్లాడే విధానం అలాగ ఉంటుండే. నేను ఒక ప్రిపరేషన్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు నా పైన రెస్పెక్ట్ పెరిగింది. నాట్ బికాస్ ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, కానీ నేను చెప్పే సొల్యూషన్స్ కానీ నా థింకింగ్ కానీ మేము ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చిన్న వాటిల్లో అది నువ్వు ఇంత మంచిగా ఆలోచిస్తావు కదా, ఇప్పుడు నన్ను ఒపీనియన్కి అడుగుతాడు, అరే ఆదర్శ్ నువ్వు ఏమంటావు ఈ విషయంలో అన్నంత దానికి వచ్చింది. ఆల్ బికాస్ ఆఫ్ ప్రిపరేషన్. ఓకే, సో ఇప్పుడు యూపీఎస్సీ గ్రూప్ 1 కొట్టినావు అంటే తెలంగాణలో టాప్ క్యాడర్ అది. సో నెక్స్ట్ నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నీ యూపీఎస్సీ నీది చిరకాల ఏం నాకు తెలుసు అది. ఓకే, సో నువ్వేమనుకుంటున్నావు, నీ మైండ్లో ఏమవుతుంది? నేను యూపీఎస్సీ అనుకుని వచ్చిన, కానీ నాకు యూపీఎస్సీలో ఆల్మోస్ట్ 0% సక్సెస్ రేట్. అసలు ఎన్నిసార్లు రాసిన? 2 సార్లు రాసిన. నేను 4 times రాసిన, కానీ లాస్ట్ 2 times
1.3 మార్క్స్ అట్లా మిస్ అవుతుంది. అదేం ఎక్స్క్యూజ్ కాదు, నేను ఫెయిల్ అయినా అంతే. 0% సక్సెస్ రేటే, 100% ఫెయిల్యూర్ రేటే 4 ప్రిలిమ్స్. కానీ నేను వాజ్ ప్రిపేర్డ్ ఫర్ 5th అటెంప్ట్ ఆల్సో. కానీ ఈ ఇయర్ ఒక్కరోజు బ్రేక్ ఇద్దామని ఇయర్ బ్రేక్ ఇచ్చిన. బికాస్ ఒకసారి నేను ఆలోచించాలి నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నానో. కానీ నాకు మెయిన్స్ అంతే ఏం ప్రిపరేషన్ అయిపోయింది, కానీ నేను ప్రిలిమ్స్ క్లియర్ అవుతలేను కాబట్టి ఇయర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాద్దాం అనుకుంటున్నా. ఈ గ్రూప్ 1 అనేది చాలా మంచి పోస్టే. నాకు నేను ఎంపీడీఓగా సెలెక్ట్ అయినా, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఒక మండల్ మొత్తం నా చేతి కింద ఉంటుంది. అరౌండ్ 20+ విలేజెస్ ఉన్నాయి. నాకు అలొకేట్ అయినది చిన్నంబావి మండల్, వనపర్తి డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది 1 వీక్. మాకు చెప్తారు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఎట్లా అని తెలుస్తుంది. చాలా మంచిగా ఉంది. ఏ మండల్ అది? చిన్నంబావి మండల్. సో చిన్నంబావి మండల్ వాళ్ళు మీకు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ ఎంపీటీకి వస్తుంటారు. ఓకే, సో ఈ పబ్లిక్ సర్వీస్లో నార్మల్గా నువ్వు మోటివేట్, సో నీ గోల్ ఏంటిదంటే ప్రజలకు ఎట్లా చేయాలనుకుంటావు? నీ వే ఆఫ్ అంటే నార్మల్గా గవర్నమెంట్ ఆఫీస్లో వెయిట్ చేయించి ఇట్లా చేస్తూ ఉంటారు, ఈ స్టడీ ఉంటుంది. సో నువ్వు దాంట్లో నీ చేంజెస్ ఏమన్నా, నీ మార్క్ ఏమైనా వేద్దాం అన్నట్టు? ఇప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ ఆఫీస్లో టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ చిన్న చిన్న రిఫార్మ్సే, ఇవన్నీ అవుతుంటాయి. డిజిటల్ గవర్నెన్స్ పెరుగుతున్న కొద్దీ ఈ చేంజెస్ అన్నీ అయిపోతుంటాయి. కానీ నాకు పర్సనల్గా ఏమున్నా అంటే, నాకు ఇచ్చిన డిస్ట్రిక్ట్ అన్న నాకు ఏదైతే ఒక ప్లేస్ ఇస్తారో అడ్మినిస్ట్రేట్ చేయని, అందులో నేను ప్రొయాక్టివ్గా ఉంటా. అంటే నాకు ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి టాలెంట్ అబ్జర్వేషన్ చాలా మంచిగా చేస్తా. ఒకరి దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకొని తెలుసుకుంటా, లేకపోతే నేర్చుకుంటా ఏదో ఒకటి. సో నాకు ఇచ్చింది ఇట్లా ఫస్ట్ అబ్జర్వ్ చేస్తా. అబ్జర్వ్ చేసి నేను ప్రొయాక్టివ్గా చాలా మంచిగా చేయాలని ట్రై చేస్తున్నా. ఏది ఉన్నా ఒకవేళ ఆల్రెడీ మంచి సిస్టమ్ ఉంది, అక్కడ వెల్ స్ట్రక్చర్డ్గా వెళ్తుందంటే దాన్ని మెయింటైన్ చేస్తా. లేదు అంటే స్క్రాచ్ నుంచి మళ్ళీ డెవలప్ చేయాలని నా ఎయిమ్. ఓకే, ఫస్ట్ నా ఎయిమ్ ఏంటంటే ఉమెన్. నాకు ఇచ్చిన దాంట్లో ఉమెన్ ఎంపవర్ ఉంటే చాలు. వాళ్ళు ఫైనాన్షియల్గా డిపెండ్ ఉండాలి, వాళ్ళకు ఒక స్టేబుల్ అంటే మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్. ఇప్పుడు నాకు ఇచ్చిన మా చిన్నంబావికి ఇట్లా నేను ఫస్ట్ వెళ్ళేది అదే. వెళ్ళి అన్ని మండల్ పరిషత్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ అన్ని టూర్ చేస్తా. నాకు ఇచ్చిన విలేజెస్లో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందో చూస్తా. నా వల్ల ఏమైనా కాంట్రిబ్యూషన్ అయింది, ఆ పొజిషన్ వల్ల నేను ఏమేమి చేయగలుగుతానో అవి కంప్లీట్ చేస్తా. ప్లస్ ప్రొయాక్టివ్గా ఇంకా నా పర్సనల్గా ఇలా చేస్తా. ఎడ్యుకేషన్ ఇంకా ఉమెన్ విల్ బి మై ప్రయారిటీ. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్. ఓకే, దాని తర్వాత మనం మళ్ళీ ఒకసారి మధ్యలో నీ సర్వీస్ 1 year అయిపోయినాక మధ్యలో ఒకసారి కలిసి మళ్ళీ ఇంకోటి పాడ్కాస్ట్ ఇద్దాం. సో నార్మల్గా కంక్లూజన్కి వస్తున్నప్పుడు, సో ఆస్పిరెంట్స్కి నువ్వు ఇచ్చే సజెషన్, ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ, మేబీ less than 1 or 2%. ఎందుకంటే 5 లక్షల మంది అట్లా అప్లై చేస్తుంటారు అండ్ లాస్ట్కి 500 పోస్టులు 1000 పోస్టులు ఉంటాయి, అంటే టాప్ జాబ్ చెప్తున్నా. సో ఇట్లాంటి సక్సెస్ రేట్ ఉన్నప్పుడు కొంత డౌట్ అనేది ఉంటుంది. సో ఆ సక్సెస్ రేట్లో రియల్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉంటారు? రియల్ ఆస్పిరెంట్స్ చాలా మంది కష్టపడతారు. ఇప్పుడు మనకి మన కాంపిటీషన్ ఎంత మందితో ఉంటుంది మెయిన్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే 500 జాబ్లు ఉన్నాయి, నా డిస్ట్రిక్ట్లో ఇంత ఉన్నాయి, నా జోన్లు ఇంత ఉన్నాయి, ఆడ 2 జాబులు ఉన్నాయి, ఆ 2 జాబులలో నాకు వస్తుందా అని ఒక డౌట్ ఉంటుంది. నేను ఇలా అనుకున్నా, తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 12 years తర్వాత వచ్చింది. తెలంగాణ 2012లో వచ్చింది నోటిఫికేషన్, 2012లో. సో నాకేముండే అంటే చాలా మంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది మన తెలంగాణ కాబట్టి. సో అట్లా చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే 10 years నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు. సో కొంచెం భయం ఉండే, నేను వాళ్ళతో కంపీట్ అవ్వగలుగుతున్నా, వాళ్ళంత నాలెడ్జ్ నాకుందా. కానీ నేను ఒక టైంకి అది వదిలేసిన, కాంపిటీషన్ వదిలేసి అసలు నేను ఎలిజిబుల్లా అని డైలీ నేనే టెస్ట్ చేసుకుంటుండే. నేను కాంపిటీషన్ ఎప్పుడు ఆలోచించలే. సివిక్ సెంటర్లో టెస్ట్ రిలీజ్ చేసుకుండే, అది పోయి రాస్తుండే, ఎగ్జామ్స్ వస్తుండే, ఎగ్జామ్స్ వస్తుండే, ఇదే రొటీన్. ఆ 7 days గిలా చాలా మంచిగా వెళ్ళినాయి. తర్వాత నేను ఎప్పుడు సెకండ్ థాట్ ఇవ్వలే, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, నాకు ఏ ర్యాంక్ వస్తుంది, నాకు ఏ మార్క్స్ వస్తుంది థాట్ ఇవ్వలే. నేను 100% ఇచ్చినా అయిపోయింది. ఒకటి సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉన్నా అంటే నేను 100% ఇచ్చినా, అంత మంచిగా రాసిన. ఇప్పుడు కాంపిటీషన్ చూసి చాలా పెద్దగా ఉండే కాంపిటీషన్. సో చూద్దాం రిజల్ట్స్, నేనైతే ఇచ్చినా కదా, ఇంకా తర్వాత వదిలేసిన. సో నేను ఇచ్చే అడ్వైస్ ఇట్లా అదే, ఎక్కువ కాంపిటీషన్ గురించి ఆలోచించకండి, సిలబస్ పెట్టుకొని సిలబస్ ఎంత మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి ఎంత మంచిగా గ్రిప్ ఉందనుకో, ప్రతి టాపిక్ పైన నీకు అట్లీస్ట్ 5-6 points రాసేంత నాలెడ్జ్ ఉంటే చాలు. అదే నాలెడ్జ్ పేపర్ పైన ఎక్స్ప్రెస్ చేయనికే ప్రాక్టీస్ చేయండి, ఎంత ప్రాక్టీస్ అయితే అంత. ఇంకోటి ట్రెడిషనల్గా వెళ్ళకండి. నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డబ్బులు కట్టి టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్లు రాసాను పెట్టుకోకండి. మార్నింగ్ లేవగానే ఏదో పేపర్ తీయండి, ఏదో క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్ తీసి రాయండి. బీ డైనమిక్. ఇప్పుడు ప్రిలిమ్స్ ముందు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాస్తా, మెయిన్స్ ముందు మెయిన్సే రాస్తా కాదు. ఈరోజు నీకు మార్నింగ్ ప్రిలిమ్స్ పెడితే ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ పెడితే మెయిన్స్ రాయాలి, అంత కెపబిలిటీ ఉండాలి నీకు. అందుకే డైనమిక్ ఉండమని చెప్తా చాలామందికి. సో ఇప్పుడు నార్మల్గా
మనది హైదరాబాద్ చుట్టుపక్కల అంటే మనకు అన్ని రిసోర్సెస్ ఉంటాయి, కోచింగ్ సెంటర్స్ అవైలబుల్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కొంతమంది ఆదిలాబాద్, ఖమ్మం ఇటు సైడ్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. వాళ్ళకి కొట్టాలన్న ఆస్పిరేషన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ లోపల ఆ జీల్ అనేది ఉంటుంది, బట్ వాళ్ళకి రీసోర్సెస్ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు అరే నేను అంతమంది తోటి కాంపిటీషన్ అవుతాను అన్నప్పుడు వాళ్ళ లోపల కొంచెం డిమోటివేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి కోచింగ్ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. సో వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్ ఎట్లా ఉండాలి? ఒకటి ఏదన్నా ఒక రోజు వచ్చి ఫస్ట్ బుక్స్ తీసుకోండి అశోక్ నగర్లో బుక్ తీసుకోవాలి, లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా ఓకే. కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకొని ఒక సబ్జెక్ట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ హెక్టిక్ సిలబస్ పెట్టుకోవద్దు, చాలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవాలి. ఈ రోజు పార్లమెంటరీ కమిటీస్ చదువుతున్నా అంటే అది చదవాలి, లేకపోతే గవర్నెన్స్లో ఏదో ఒక టాపిక్ చదువుతున్నా, సిటిజన్ చార్టర్ చదువుతున్నా, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ చదువుతున్నా, అట్లా ఒక్కొక్క టాపిక్ పెట్టుకొని ఆ టాపిక్ చదవాలి. చదివిన తర్వాత టెక్నాలజీ ఇంత ఉంది, చాట్ జీపీటీ కానీ వేరే ఏఐ యాప్స్ కానీ అందులో నుంచి నువ్వు కంటెంట్ తీయొచ్చు, తీసి చిన్న నోట్స్ పెట్టుకొని అట్లా కంప్లీట్ చేస్తే చాలు. ఇంకా రిమోట్ ఏరియాస్ చదవడం బెటర్, కొంచెం ప్రిపరేషన్కి దూరం ఉంటుంది, తెలియదు ఎవరు. నేను అశోక్ నగర్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం టెన్షన్ అవుతుండే, ఎప్పుడు బుక్స్ కొన్నా సరే ఇంతమందిని చూస్తే అసలు నేను కంప్లీట్ అవ్వగలుగుతానా, ఎందుకంటే చాలామంది చాలా కష్టపడతారు. నేను అశోక్ నగర్లో 1 month చదివినా, నేను ఒక 8-10 hours చదివి వెళ్ళిపోతుండే. నేను వచ్చేటప్పుడు ఒక అతను కూర్చుంటుండే, పోయేటప్పుడు కూర్చుంటుండే ఆయన. సో నేను ఎప్పుడు చూసినా అంత కూర్చొని చదువుతుండే. అట్లా చాలా మంది భయం అవుతుండే నాకు, అమ్మ వీళ్ళందరూ నాకంటే ఎక్కువ చదువుతారు అని చెప్పి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. నువ్వు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడైనా సరే నీ పక్కన వాళ్ళు చూస్తే అది ఉంటుంది. అవన్నీ పెట్టుకోవద్దని ఇప్పుడు అర్థమైంది. నీకు నువ్వు ఎన్రిచ్ చేసుకున్నావు అనుకో, విత్ నాలెడ్జ్, విత్ ప్రాక్టీస్ చాలు. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మన సరౌండింగ్లో మన ఫ్రెండ్స్ని పెట్టుకొని ఇట్లా చదువుతుంటారు కదా, సరౌండింగ్ పీపుల్స్ పెట్టుకొని చదువుతుంటారు, ఫ్రెండ్స్ని పెట్టుకొని చదువుతుంటారు. సో కొంతమంది సెల్ఫ్ స్టడీ చేసుకుంటారు, వానంతలో వాడే ఉంటాడు, వాడే రూమ్లో ఉంటాడు, చదువుకుంటాడు. సో అంటే హౌ ఇట్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? సెల్ఫ్ స్టడీ అంటే చాలా మంది చేస్తారు, ఎక్కువ మందితో మాట్లాడరు. ఇంకా కొందరు ఉంటారు మెయిన్స్ ఇవి రాసి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళతో అస్సలు దగ్గర రానియరు. అది ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది చాలా మందికి. ఇంకా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినామని మ్యాటర్ ఉండదు. మనందరం ఆస్పిరెంట్స్ అంతే, పోస్ట్ వచ్చినా సరే వాళ్ళకి ఐఏఎస్ వచ్చినా సరే వాళ్ళు అంతే ఉంటారు. అట్లా చాలా మంది ఉన్నారు. నేనేమంటా అంటే చిన్న సర్కిల్ పెట్టుకోండి, ఎక్కువ సర్కిల్ వద్దు. ఆ సర్కిల్కి ఇట్లా ఎంత ప్రొడక్టివ్ ఉండాలంటే మీరు బ్రేక్ తీసుకున్నా మీరు చదివిన డిస్కస్ చేసుకోవాలి, అంతే. మూవీస్కి వెళ్ళినా సరే మూవీస్కి వెళ్ళండి, క్రికెట్ ఆడండి, క్రికెట్ ఆడే వీళ్ళ మీకు థాట్ ఇది ఉందనుకో, అదే డిస్కషన్ పెట్టుకున్నాం అనుకో స్మాల్ గ్రూప్తోనే, అది కొంచెం బెనిఫిషియల్. నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ అప్పుడు ఇలా మాకు గ్రూప్ ఉండే, మేము గూగుల్ మీటో జూమ్ కాల్స్ చేసుకొని ఈరోజు ఎవరెవరు ఏమేమి చదివిందో డిస్కస్ చేస్తుండే. ఈరోజు నేను ఏమైనా చదివినా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, యాంటీ డిఫెక్షన్ ఏమైనా అది చదివిన ఒక రోజు అది వాళ్ళకి చెప్తుండే, గుర్తుకుంటుంది. సో బేసికలీ మనకి ఎంత క్లారిటీ ఉందో వాళ్ళకి తెలుస్తుండే. సో వాళ్ళు చెప్తుండే ఆదర్శ్ ఈరోజు టాపిక్ నువ్వు ఇట్లా చెప్పినావు, ఇది అర్థం కాలే, మేబీ నువ్వు ఇంకా ప్రిపేర్ అవ్వాలి, రివ్యూస్ ఉండే. ఇంకొన్ని రోజులు నువ్వు చాలా మంచి చెప్పినావు అంటే అది కాన్ఫిడెన్స్, మంచి చెప్పిన రోజు వాళ్ళు ఇస్తే ఫీడ్బ్యాక్. సో అట్లా వెళ్ళిపోతుంది, కానీ చాలా స్మాల్ గ్రూప్. సో స్మాల్ గ్రూప్ ఉండాలి అండ్ దట్ టు ప్రొడక్టివ్ గ్రూప్ ఉంటే యూ కెన్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద జర్నీ. అంతేగాని ఆ గ్రూప్ అందరు టాపర్స్ అయి ఉండాలి అట్లా ఏం పెట్టుకోకండి. చదివినా చదవకపోయినా ఎవరైతే కష్టపడతారో నీకున్న సర్కిల్లో పెట్టుకోండి. అతను మంచి చదువుతాడా మంచి చదవడం సెకండరీ, మంచి చదివితే నీకు నాలెడ్జ్ వస్తుంది, మంచి చదవకపోతే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అతనికి, అతను ఇంటెలిజెంట్ కాకపోతే. రెండు దిక్కులో నీకు బెనిఫిటే. ఓకే, అడుగుతా ఉంటే క్వశ్చన్స్ వస్తున్నాయి, నువ్వు టాపర్ ఇది అన్నావు కదా. సో కొంతమంది టాపర్సే జాబ్ కొడతారు, టాపర్సే మంచి మంచి ఇన్స్టిట్యూట్లో మంచి మంచి కాలేజీలో చదువుకున్న వాళ్ళే కొడతారన్న జాబ్ కొడతారన్న మిత్ ఉంది. ఎందుకంటే మనది కూడా పెద్ద టాప్ కాలేజ్ ఏం కాదు, బట్ నువ్వు క్రాక్ చేసినావు. సో ఈ మిత్కి మీరు నువ్వేమో ఆన్సర్ చెప్తావు? ఇది నాకు నీకే కాదు నాకుండే. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు నా స్టడీ హాల్లో ఐఐటి ఐఎంస్ వాళ్ళు ఉండే, వాళ్ళు అంటుండే ఒకరోజు అన్నారు ఇట్లా మా వాళ్ళే కొట్టుకొని పోతారు ఐఎం వాళ్ళు, మీ దాకా అని అన్నారు. కానీ నా స్కూలింగ్ ఇదంతా చూసి చాలా బేసిక్ స్కూల్ నుంచి వచ్చిన నాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక డిజాస్టర్ చెప్పాలంటే, నేను ఫ్రెండ్స్ని అడుగుతూ నువ్వు ఏ స్టేట్ నుంచి వచ్చినావు అంటే నేను హైదరాబాద్ స్టేట్ నుంచి వచ్చినా అంటుండే. సో బేసికలీ నాకు హైదరాబాద్కి తెలంగాణకి డిఫరెన్స్ తెలియదు, సిటీకి స్టేట్కి డిఫరెన్స్ తెలియదు. ఆ స్టేజ్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, అందుకే నాకు ఇంత టైం పట్టిందేమో. అన్ని బేసిక్స్ అన్నీ చాలా బేసిక్స్ నుంచి చదువుతుండే. జాగ్రఫీలో ల్యాండ్స్ అంటే ఏంటిది, పాలిటీలో చిన్న చిన్న టర్మ్స్కి నేను 2 years తర్వాత నాకు ఒక బుక్ దొరికింది లక్ష్మీకాంత్, పాత ఎడిషన్ తీసుకున్నా, అది ఫస్ట్ చదివిన. అది చూస్తే రీసెంట్గా చిన్న చిన్న వాటికి డెఫినేషన్స్ రాసుకున్నా.
ఇప్పుడు నవ్వొస్తుంది నాకు. ఓకే, కానీ నేను స్టార్ట్ చేసింది అక్కడ నుంచి. సో బేసిక్గా ఎవరైనా కొట్టొచ్చు. ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఈ రెండు మంచిగా ఉన్నాయి అనుకో, మీకు థర్డ్ లర్నింగ్ ఏది వస్తుంది అంటే ఎట్లా చదవాలో తెలుస్తుంది. కానీ ఇవి టూ ఉంటేనే, ఫస్ట్ డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా చదువుతానే. ఓకే, సో ఇంత జర్నీలో నీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఇలా సపోర్ట్ ఎట్లా ఉంది? ఎందుకంటే 6 years నాట్ అండ్ నార్మల్ సపోర్ట్. ఇప్పుడు నార్మల్గా ఒక 3 సంవత్సరాలు కాగానే ఇంట్లో అడుగుతుంటారు ఏమైందిరా అంటుంటారు, లేదంటే ఈ ఫ్రెండ్స్ అడుగుతుంటారు, అదో మాట అంటుంటారు, చుట్టాల వాళ్ళు అడుగుతుంటారు ఇంకెన్ని సంవత్సరాలు చదువుతారు IAS అని ఇట్లా ఎగతాళి చేస్తూ ఉంటారు. సో ఆ ఫేస్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఇట్లాంటి సపోర్ట్ ఎట్లా ఉంది? ఫస్ట్ పిల్లర్ అంటే మా మదరే అన్నది, నాన్న మనం చిన్న దగ్గర నుంచి వచ్చినాం, నువ్వన్నా ఏమని చేయాలి అని అన్నారు. కానీ నాకు తెలియదు, సరే చేసే మమ్మీ కష్టపడతా, ఎక్కడ కష్టపడదు ఎందులో కష్టపడదు అర్థం కాకపోతున్నాయి. ఆ ఇంటర్న్షిప్ చేసినప్పుడు అర్థమైంది, ఇందులో ఉంటే అంటే డబ్బులు సంపాదించగలుగుతా ప్యాకేజెస్తోని, రికగ్నిషన్ ఒక ఐడెంటిటీ ఏం తెలియను. సో ఇంకా అట్లా అని చెప్పి గవర్నమెంట్ సైడ్ వచ్చిన UPSC చదివినప్పుడు ఒక 3rd yearsకి ఫస్ట్ 2 years ఓకే ఉండే, 3rd 4th year చాలా ఇబ్బంది అవుతుండే, డబ్బులు ఉండకపోతుండే. నేను ఫ్రెండ్స్కి ఫోన్ చేసి హెల్ప్ తాడుతుండే చాలా. కానీ ఒక టైంకి నాకు ఏం అర్థమైందంటే, నేను వీళ్ళకి ఫోన్ చేసిన డబ్బుల కోసమే ఫోన్ చేస్తుండే, మాట్లాడడానికి ఎట్లా చేయకపోతుండే, ప్రిపరేషన్లో ఉంటుండే. వీళ్ళకి ఫోన్ చేస్తున్నా అంటే డబ్బుల కోసం చేస్తుండే. సో ఫైనాన్షియల్ ఇట్లా కొంచెం చాలా ఇబ్బంది ఉండే. కానీ తర్వాత మా అన్న అసలుకి అతని ప్రైమ్ మొత్తం రిస్క్లో పెట్టి నా కోసం చేసిండు. నాకు లాస్ట్ ఇయర్ వరకు చాలా భయం అవుతుండే, మా అన్నని చూసినా మమ్మీని చూసినా, అరే వీళ్ళు నా కోసం ఇంత చేస్తారు, నేను ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే. చాలా మందికి ఏంటంటే మమ్మీ అన్న నన్ను చూస్తారు, నేను కష్టపడుతున్నాను తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు, రిలేటివ్స్ తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. చదవలేడు, రాలేదు, అందుకే రాలేదు, చదువుంటూ వస్తుండే, సింపుల్గా అనేసి అంటుండే. కానీ మా మమ్మీకి తెలుసు, మా అన్నకి తెలుసు, మా ఇంట్లో మా చెల్లెకి తెలుసు, మా డాడీకి తెలుసు, వీడు అసలు తింటుండా, బయట ఫ్రెండ్స్తో తిరుగుతుండా, వీని మెంటల్ హెల్త్ ఏంది అవన్నీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడే హ్యాపీకి గ్రూప్ 1లో ర్యాంక్ వచ్చింది. కానీ నేను మమ్మీ వాళ్ళకి ఏమని చెప్పిన అంటే, మమ్మీ అంతా హ్యాపీ ఉండకండి, ఇదొక స్టార్టింగ్ ప్రాసెసే, నేను తర్వాత ఇట్లా ఇంకా చదివితే ఇంకా కష్టపడతా, సో ఇది ఎండ్ కాదని చెప్పిన, వాళ్ళకి ధైర్యం ఇచ్చిన. కానీ మా పేరెంట్స్ మనం చాలా హ్యాపీ రిజల్ట్స్ వచ్చినప్పుడు. మా అన్న 2 days అన్నం తినలే, నాకన్నా ఎక్కువ కాల్స్ మా అన్నకి వస్తున్నాయి, అరే మీ తమ్మునికి ర్యాంక్ వచ్చిందంటే కదా, మీ తమ్మునికి ర్యాంక్ వచ్చింది కదా అని. సో మా అన్న వాళ్ళు చాలా ప్రౌడ్. ఇంకోటి నేను గిట్ల ఎప్పుడు మా పేరెంట్స్ నుంచి డివేట్ అవ్వను. తర్వాత కన్నా పెరుగుతుందేమో, వర్క్ చేస్తానేమో, కానీ ఎండ్ ఆఫ్ ది డే నేను మా అన్నకే చూసుకుంటా, మా మమ్మీకే చూసుకుంటా, కానీ అందులోంచి డివేట్ అయితే అవ్వను. మన రూట్స్ మర్చిపోద్దు బేసికలీ. మరి మన ఫ్రెండ్స్ రూట్స్ గురించి, మన బ్యాచ్ తగ్ లైఫ్ బ్యాచ్ ఏమైనా హెల్ప్ చేసిందా, లేకపోతే నిన్ను డిస్టర్బ్ చేసిందా? ఫ్రెండ్స్లో హెల్ప్ చేసిందంటే మీరే. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడ కలిసినా ఖర్చు అవుతుంటుంది. నన్ను ఎప్పుడు పేమెంట్ అప్పుడైతే నా ముఖంలో చూడకపోతుండే, మీరే పేమెంట్ చేసి వచ్చేస్తుండే. ఎట్లా అంటే నా దాకా రానియకపోతుండే, పేమెంట్ చేసినట్టు నాకు తెలియకపోతుండే. నాకు లోపల తెలుసు మీరే పేమెంట్ చేస్తున్నారని, కానీ డబ్బుల మ్యాటర్లో కానీ నాకు ఎప్పుడు డిమోటివేట్ చేయలే, అరే నువ్వు ఇంకెన్నాళ్ళు చదువుతావు అన్నట్టుగా ఇట్లా అనలే. పాపం వేరే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ నాకెప్పుడు మీ నుంచి అయితే అది రాలే. అది ఈ 2 things నేను పార్టీ ఎప్పుడు ఇస్తున్నాం. సో ఇంకొకటి లాస్ట్ మీ అందరికి చెప్పాలి, ఆదర్శ్ 6 years చదివింది కదా, 6 yearsలో బీటెక్ నుంచి ఆమె వీళ్ళ వైఫ్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఉషా, సో ఆమె వాళ్ళిద్దరూ అప్పటి నుంచి లవ్ చేసుకున్నారు. సో ఈ 6 years జర్నీలో కూడా షీ హ్యాస్ బీన్ విత్ హిమ్. సో ఆమె యొక్క పాత్ర ఎంత ఉంది దీంట్లో అంటే ఏం చెప్తాం? ఎందుకంటే ఇంకొకటి ఇక్కడ ఏంది, లవ్ చేసుకుంటూ వాడు 6 years చదివి ఈరోజు జాబ్ కొట్టిండు అంటే అందరు అనుకుంటారు డివియేట్, బట్ అది ఎట్లా హెల్ప్ చేసింది, ఆమె రోల్ ఎంత ఉంది అంటే ఏం చెప్తాం? ఫస్ట్ 4 years అయితే బీటెక్లోనే ఇంకా లైఫ్ అట్లా నడిచిపోయింది, ఎప్పుడు ఇబ్బంది లేదు. మార్నింగ్ లేవాలి, కాలేజ్ రావాలి, క్లాసెస్ అటెండ్ కావాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, అట్లా నడిచిపోయింది, చిల్ అవుతుండే, హ్యాపీగా ఉండే. తర్వాత ఎప్పుడైతే బీటెక్ నుంచి బయటకు వచ్చినామో అర్థమైంది లైఫ్ ఏంది, ఇదేంది. తను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళింది, ఎందుకంటే తనకు గవర్నమెంట్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఆమెకి ప్రైవేటే బెటర్ అనిపించి అటు వెళ్ళింది. కానీ నేను ఇటు వచ్చిన, కానీ ఏనాడు నన్ను అడగలే నువ్వు అటు ఎందుకు వెళ్తున్నావు, అది గ్యారంటీ లేదు, 0.5 marks పోయినట్టే. ఇంకోటి నీకు 1 yearలో వస్తుంది, 2 yearలో వస్తుంది, గ్యారంటీ లేదు. అంటే ఇమీడియట్గా కాకపోయినా తర్వాతకైనా మనం చెప్పాలి, ఇంట్లో చెప్పాలి, ఎట్లా ఒప్పుకుంటారు. సో 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది. సో తను కొంచెం
బ్రాహ్మిన్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళకి 23 yearsకి పెళ్లి చేసారు. సో వాళ్ళ మదర్కి ఒక ప్లాన్ ఉండే, మా సెకండ్ కూతురికి 24కో 25కో చేస్తా, ఇప్పుడు చేస్తాను, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఉండే, కానీ నేను ఆ ప్లాన్ని బ్రేక్ చేయబోతున్నా ఇప్పుడు, ఎందుకంటే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. తను చూసింది చెప్పింది ఒకరోజు, ఇట్లా ఒక అబ్బాయి ఇష్టం, ప్రిపేర్ అవుతున్నారు అని చెప్పింది. కానీ ఇంతవరకు ఏం జాబ్ అయితే రాలే, ప్రిపేర్ అవుతున్నారు, కష్టపడతారు అని చెప్పింది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చెప్పింది. ఇక్కడ నేను ఎవరికైనా థ్యాంక్ఫుల్ ఉన్నా అంటే మోర్ దెన్ మై వైఫ్, వాళ్ళ పేరెంట్స్కి. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ కూతురు తిన్నారు, వాళ్ళ కూతుర్ని నమ్మినారు. సరే మాకు జాబ్ లేకపోయినా ఓకే అన్నట్టే ఉండే. అప్పుడు నాకు గ్రూప్ 4 వచ్చింది. వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పుకున్నాక జాబ్ రాకముందుకే ఒప్పుకున్నాడు. నాకు అప్పటికి గ్రూప్ 4 వస్తుంది, గ్రూప్ 1 వస్తుంది వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండే అబ్బాయి అనే తెలుసు. వాళ్ళు ఒప్పుకున్నారు. నేను అప్పుడు చాలా థ్యాంక్ఫుల్ ఉండే. తర్వాత గ్రూప్ 4 వచ్చింది, తర్వాత గ్రూప్ 1 వచ్చింది. సో చాలామంది అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్ లక్కీ, గ్రూప్ 1 వచ్చింది కదా వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ లక్కీ ఏమో అని. అంటే వాళ్ళు ఎప్పుడు చూడలే అసలు గవర్నమెంట్ జాబ్, ఏం చూడలే. మా అమ్మాయి ఇష్టపడ్డది, వాళ్ళ అమ్మాయికి ఇచ్చిన రెస్పెక్ట్కి రిజల్ట్, అంతేగాని నా నుంచి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ అమ్మాయిని నమ్మారు కాబట్టి వాళ్ళు ఈరోజు హ్యాపీగా ఉండాలి, అంతేగాని నేను ఇంకోటి ఉషా అంటే నాకు ఎప్పుడు ట్రెడిషనల్ గర్ల్ అంటే ఇప్పుడున్న మోడర్న్ గర్ల్స్ లాగా లేకుండే. నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకపోతున్నాయి, టైం కానీ బయటికి తిరగడం కానీ మూవీస్ కానీ ఫ్రెండ్స్తో ఇట్లా ఎప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఓకే పోదామంటే వస్తుండే, వద్దంటే వద్దంటుండే, ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. తను రొటీన్ లైఫ్ ఉంటుండే, జాబ్ ఇల్లు. తను నా నుంచి అయితే అంత ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ ఇప్పటి నుంచైనా నేను తన టైం ఇచ్చి మంచిగా తన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది చాలు. ఓకే, రీసెంట్గానే ఆదర్శ్ కూడా మ్యారేజ్ అయింది. సో ఇట్స్ ఎ గుడ్ ఎండింగ్. సో థ్యాంక్స్ ఆదర్శ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ సంపత్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్ మై స్టేజ్. సో ఇట్లా సెకండ్ పాడ్కాస్ట్ గెస్ట్ అయితే మనకు వచ్చింది. సో ఇట్లనే ఫ్యూచర్లో కూడా మంచి గెస్ట్లను తీసుకొచ్చి ప్రజలకు యూజ్ అయ్యే ఎడ్యుకేషనల్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు సపోర్ట్ చేయడానికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేయగలరు, అది లైక్ చేస్తారా, సబ్స్క్రైబ్ చేస్తారా, మీరు ఏమైనా చేయండి. బట్ జస్ట్ ట్రై టు వాచ్ మై వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.